జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 138వ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు, మన పాజిటివ్ అంశాల్లోకి వెళ్లే ముందు, గత వారం 137వ ఎపిసోడ్లో వచ్చిన కొన్ని కామెంట్స్ని మనం ర్యాండమ్గా పిక్ చేశాము, చూద్దాం. సో చూసారు కదా, ఇది 137వ ఎపిసోడ్లో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్. 138వ ఎపిసోడ్లోకి మనం ఎంటర్ అవుదాము. ఈ వారంలో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి అంతర్జాతీయంగా. అండ్ అంతర్జాతీయ వేదికలపైన భారత ప్రతిష్టను ఇనుమడింపజేసే పని భారత ప్రభుత్వం చాలా పకడ్బందీగా చేస్తోంది. అండ్ ఆయా దేశాల్లో ఉన్న పరిణామాల గురించి కూడా మనం విశ్లేషించుకోబోతున్నాము. మొట్టమొదట పాజిటివ్ అంశాల్లో మనకు కనబడుతున్నటువంటి ఒక కీలకమైన పరిణామం ఇది. భారత ప్రభుత్వము పాకిస్తాన్కు వెళ్ళేటువంటి నదులకు సంబంధించి, మనము సట్లెజ్ లేదా రావి, బియాస్, అదేవిధంగా ఇండస్ కావచ్చు, ఝేలం కావచ్చు, చెనాబ్ కావచ్చు, ఈ నదులు ఉంటాయి. అందులో రావి నది నీటిని పాకిస్తాన్కు వెళ్లకుండా నిలిపివేయడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామము. ఇండస్ వాటర్ ట్రీటీ భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రావి నది నీటిని విడుదల చేయకపోవడాన్ని ఏ కోణంలో చూడాలి అనేది చాలా కీలకమైన అంశము. అండ్ కేవలం రావికే పరిమితమవుతుందా, ఇంకా రాబోయే రోజుల్లో మిగతా నదుల్లో నీళ్ళని కూడా వదలకుండా మనం ఆపివేస్తామా అనేది కీలకం. అయితే పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి న్యూస్ చూసినట్లయితే కనుక, గిరిధర్జీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్లీ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మీరు చెప్పండి. అండ్ మనము కశ్మీర్ వెళ్ళినప్పుడు కానివ్వండి, మనం అక్కడ లదాఖ్ వెళ్ళినప్పుడు కానివ్వండి, నేను ఇంకా కీలకమైన అంశాలు అక్కడ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. మనము ఈవెన్ ఎన్టీపీసీకి కూడా వెళ్ళాం, ఎన్హెచ్పిసికి కూడా మనం వెళ్ళాం, హైడల్ పవర్ ప్రాజెక్ట్ అక్కడ ఉన్న నేపథ్యంలో. కశ్మీర్ లోయలో కరెంటు రావట్లేదు అని అంటే, నీళ్లున్నాయి, మాకు సహజ వనరులు ఉన్నాయి, కానీ మాకు కరెంటు భారత ప్రభుత్వం తీసుకుపోతుంది అనే కోణంలో అక్కడ వేర్పాటువాదులు విషయాన్ని నింపిన సందర్భంలో మీరు అనేక సార్లు వాదించారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ప్రతిసారి ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మీరు ప్రస్తావించిన రోజులు నాకు గుర్తున్నాయి. సరే, నేను ఇప్పుడు ఈ రావి నది కశ్మీర్కి సంబంధం లేకపోవచ్చు, బట్ పాకిస్తాన్ ఏం చెప్తోంది అని అంటే, ఒక వార్తా కథనం చూస్తున్నాను నేను, వాటర్ టెర్రరిజం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి. సో రావి నది నీటిని విడుదల చేయకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇండస్ వాటర్ ట్రీటీ ఏం చెబుతోంది ఒకసారి చెప్తారా? నిజంగా వాటర్ టెర్రరిజం అని వాళ్ళు చెప్పడానికి వెనకాల అది నిజం, అది ఒక కరెక్ట్ స్టేట్మెంట్ అని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వాటర్ కోసమే వాళ్ళు టెర్రరిజం మొదలు పెట్టారు. మనం చేస్తున్నది కాదు, వాళ్ళు చేస్తున్నది. కరెక్ట్. ఎందుకంటే భారతదేశంలో టెర్రరిజం ఎందుకు వాళ్ళు చేశారంటే, కాశ్మీర్ మన నుంచి విడిపోయిందంటే వాళ్లకు నీళ్లు అష్యూర్డ్ సప్లై ఆఫ్ వాటర్ వాళ్ళ దేశంలో ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఆ ఇన్సెక్యూరిటీ వల్ల ఇక్కడ మనకు టెర్రరిజం అన్నది వాళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళకు కాశ్మీర్ అంటే వాళ్ళకి ఏం ప్రీతి లేదు, ప్రాణం లేదు. సాటి ముస్లిం అని ఎటువంటి గౌరవం కానీ వాళ్ళ మీద ప్రేమ లేదు. ఎందుకంటే మనం చూసాము వాళ్ళ దేశంలోనే బలూచీలతో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, పష్తూన్తో ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూసాం. అలాగే ఇతరత్ర వాళ్ళ మైనారిటీస్, షియాస్ కావచ్చు, బోహరాస్ కావచ్చు, లేదా మన అహ్మదియాస్ కావచ్చు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం మనం. కాబట్టి కశ్మీర్లో కశ్మీరీ ప్రజలకు ఆజాదీ అనో వాళ్ళ హక్కుల కోసమో పోరాటం కాదు, నీటి కోసం అన్నది అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ టెర్రరిజం అంతా కూడా కశ్మీర్ నీళ్ల కోసం చేశారు. నెహ్రూ గారు ఏకపక్షంగా అప్పట్లో వాళ్ళ ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ తోటి ఇండస్ వాటర్ ట్రీటీ సంతకం 1960లో చేసినప్పుడు, ఈస్టర్న్ రివర్స్ అంటే కింద ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో, సట్లెజ్, రావి, బియాస్, ఈ 3 నదులు మొత్తం భారతదేశం వాడుకునేటట్లు, ఉత్తరాన ఉన్నటువంటి అంటే దాన్ని వెస్టర్న్ రివర్స్ అంటారు, మనకు ఝేలం, చెనాబ్, తర్వాత ఇండస్, సింధు నది, ఈ 3 నదుల యొక్క కంప్లీట్ నీళ్లు పాకిస్తాన్ వాడుకోవడానికి మనం ఒప్పందం చేసుకున్నాం. కానీ ఈ నదుల్లో కూడా మనం అంటే ఏవైతే పాకిస్తాన్ వదలాలి అన్నటువంటి నదుల్లో కూడా మనం చెక్ డ్యామ్స్ లాంటివి పెట్టుకోవచ్చు.
నీటిని నిల్వ చేసుకోలేం, కానీ నీటిని మన అక్కడ అవసరాలకి, కాశ్మీర్లో అవసరాలకు కావాల్సినటువంటి, మన వ్యవసాయానికి కావాల్సినటువంటి దానికి మాత్రం వాడుకోవచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి వాడుకోవచ్చు. ఆ నీళ్ళని పాకిస్తాన్కి వదిలేయాలి. ఇది ఆ ఒప్పందం. మనం ఏం చేశామంటే, గతంలో ఒక సట్లజ్ నది మీదనే అప్పుడు నెహ్రూ గారి హయాంలో బాక్రా నంగల్ డ్యామ్ కట్టడం అన్నది జరిగింది. తర్వాత ఒకటి రెండు కొన్ని ప్రాజెక్ట్స్ కట్టారు దాని మీద. బాక్రా నంగల్ డ్యామ్ నుంచి వస్తున్నటువంటి నీళ్లు శ్రీగంగానగర్, తర్వాత మనకు అనూప్గఢ్ దాకా మనకు రాజస్థాన్లో ఎడారంతా కూడా మనం సస్యశ్యామలం చేసుకోగలిగాం. పాకిస్తాన్కి లిటరల్గా సట్లజ్ నీళ్లు వెళ్ళవు. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఏం చేశాయంటే, మన వాటాలో వచ్చినటువంటి నదుల నీళ్లు కూడా మనం పాకిస్తాన్కే వదిలేస్తూ వచ్చాం ఇంతకాలం, గత 60-70 ఏళ్లుగా. ఒక సట్లజ్ తీసేస్తే మిగతావి రావి, బియాస్ కూడా నీళ్ళన్నీ పాకిస్తాన్ వెళ్ళిపోతుండే. క్రమేపీ మనం దాన్ని అన్నిటిని కూడాను కెనాల్స్ కట్టి దాన్ని ప్రాజెక్ట్స్ చేసి, రావి అన్న నది ఏం చేస్తుందంటే పంజాబ్కిను జమ్మూ కాశ్మీర్కి మధ్యలో ఒక దాని సరిహద్దు అనమాట, దాని బార్డర్ అది. రావి దాటంగానే మనం జమ్మూలో ఎంటర్ అవుతాము. ఆ రావి నదిని క్రమేపీ మనం దాని నీళ్ళనండి కట్టడి చేసేసి, ఆ నీళ్ళంతా కూడాను మనం కొంత పంజాబ్కిను, తర్వాత కొంత జమ్మూకి పంపిస్తున్నాం. జమ్మూలో వాళ్ళ వ్యవసాయానికి కావాల్సినటువంటి ఇతరత్ర వాళ్ళకి అవసరాలకు దాన్ని అక్కడికి పంపిస్తున్నాం. ఎందుకంటే ఆర్టికల్ 370 అధికరణ సవరించిన తర్వాత జమ్మూలో చాలా విస్తృతంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, వాటికి నీళ్లు, కాబట్టి రావిని అక్కడ డైవర్ట్ చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో బియాస్ని కూడా చాలా మటుకు మనం డైవర్ట్ చేయబోతున్నాము. సో మన నదులన్నీ ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ మన వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనం ప్రాజెక్ట్స్ కట్టడం మొదలు పెట్టాం. కిషన్ గంగా ప్రాజెక్ట్ కావచ్చు, రట్లాం, రెండు మూడు ప్రాజెక్ట్స్ పెట్టేసరికి వాళ్ళు కంకుతీని వాళ్ళు ఏం చేశారంటే, మనకు IMF దగ్గరికి వెళ్ళి ఆర్బిట్రేషన్కి వెళ్ళి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో మన వ్యతిరేకంగా కేసు వేశారు. కానీ ఈ కేసులన్నీ మనం గెలుస్తూ వచ్చాం. ఎందుకంటే మనం నీళ్లు నిల్వ చేయట్లేదు, దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి మాత్రమే మనం కిషన్ గంగా రివర్ పెట్టుకున్నాము, కిషన్ గంగా డ్యామ్ మన ప్రాజెక్ట్ పెట్టుకున్నాము. ఇతరత్ర ఇప్పుడు కట్టుతున్నటువంటి ప్రాజెక్ట్స్ కూడా విద్యుత్ దాన్ని తయారు చేయడానికో లేదా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి మాత్రమే వాడుకోవడానికి మనం పెడుతున్నాం. మిగతాదంతా ఇండస్ వాటర్ ట్రీటీ పరిధిలోనే వాటిని ప్రాజెక్ట్స్ మనం కడుతున్నాం. అందుకనే మన పక్షాన ఇవన్నీ వస్తున్నాయి. నువ్వు నేను అక్కడికి వెళ్ళినప్పుడు, కాశ్మీర్కి వెళ్ళినప్పుడు, మనం నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళది మనం ఊడి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో మనం వెళ్ళి చూసాం. అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ మన తెలుగు అతనే, మనం మాట్లాడాం కూడా అతనితోటి. అక్కడ జనరేషన్ అనేది చాలా తక్కువ ఉన్నది, కన్జంప్షన్ ఎక్కువ ఉన్నది. ఇతరత్ర భారతదేశం నుంచి వాడు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఆ సంవత్సరం మనం వెళ్ళింది 2019లో వెళ్ళాము. ఆ సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇతరత్ర భారతదేశం నుంచి కొనుక్కుంది, ఎలక్ట్రిసిటీ కొనుక్కుంది. అయినా కానీ అక్కడ నెరేటివ్, ఇందాక నువ్వు చెప్పినట్లు, మా దగ్గర ఇంత నీళ్లు ఉన్నాయి, మా దగ్గర ఇంత ప్రొడక్షన్ వస్తోంది, ఇది భారతదేశం అంతా కొల్లగొడుతోంది అనేటువంటి ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు వాళ్ళు. చాలా తప్పది. ఇప్పుడు భారత ప్రభుత్వం రావి నదిని అరికట్టడం కావచ్చు, లేదా వెస్టర్న్ రివర్స్ లో ఉన్నటువంటి నీళ్లను మన ఎలక్ట్రిసిటీ జనరేషన్ వాడుకోవడం కావచ్చు, ఇవన్నీ భారత ప్రభుత్వం చేసింది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో తయారవ్వవు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కూడా పట్టచ్చు. మనం చూసాం నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడానికి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు పట్టింది. సో చాలా కాలం పడుతుంది. అలాగే పోలవరం ఇంకా నడుస్తూనే ఉంది, చాలా కాలం పడతాయి ఇవన్నీ కూడా. దానికి ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ కావాలి, సైజ్మిక్ అంటే అక్కడ భూకంపాలు వస్తే తట్టుకునేటువంటి కెపాసిటీ కావాలి, నీళ్ళని టెంపరీగా డైవర్ట్ చేసి అక్కడ కట్టడం కావాలి. ఇటువంటి చాలా అంశాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి, దానికి చెక్ డ్యామ్స్ ఉంటాయి, దానికి డైక్స్ ఉంటాయి. ఒకవేళ ఒక దగ్గర కొలాప్స్ అయితే దానికి ఆల్టర్నేట్ రూట్స్ ఉంటాయి. ఇవన్నీ కట్టడానికి కనీసం అంటే 10-15 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం, మోదీ ప్రభుత్వము గతంలో మనకు బాలాకోట్ ఘటన జరిగిన తర్వాత, అంటే మనకు పుల్వామాలో అటాక్ జరిగిన తర్వాత భారత ప్రభుత్వం దానికి సిగ్నల్ ఇచ్చింది. ఇవంతా కూడాను ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్లు వచ్చి అవన్నీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేసరికి బహుశా ఇంకా 10 ఏళ్ళు పట్టొచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం పాకిస్తాన్కి మనం ఈ ఒప్పందం ప్రకారమే వాళ్ళకు చుక్కలు చూపించబోతున్నాం. ఇంతవరకు చాలా ఫ్రీగా మన దగ్గర నీళ్లు తీసుకున్నారు, అటువంటిది ఉండదు. భారత ప్రభుత్వం తలుచుకుంటే కనుక ఈ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఎందుకు? ఆ భూభాగాన్ని మీరు కబ్జాలో పెట్టుకున్నారు కాబట్టి దాన్ని మాకు తిరిగి ఇస్తేనే మేము దీన్ని ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తామని చెప్పొచ్చు భారతదేశం. ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు. ఒకవేళ పాకిస్తాన్తో నెక్స్ట్ టైం యుద్ధం వస్తే కనుక బహుశా అటువంటిది చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో 71 యుద్ధంలో 65లోను అప్పటి ప్రభుత్వాలు ఈ ఇండస్ వాటర్ ట్రీటీని వాళ్ళు
కంటిన్యూ చేశారు, దాన్ని కట్ చేయలేదు. కానీ ఇప్పుడు అటువంటి యుద్ధం వస్తే మాత్రం మోదీ లాంటి ప్రభుత్వం మాత్రం దాన్ని తప్పకుండా దాన్ని తిరస్కరిస్తుందని భావిస్తున్నాను నేను. అంతకు ముందర తీసుకోవాల్సిన స్టెప్స్ అన్ని మనం తీసుకుంటాం. ఒకవేళ ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసినా కానీ కూడా మనం అక్కడ ప్రాజెక్ట్స్ కట్టకపోతే ఆ నీళ్ళన్నీ వృధాగా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతాయి. అందుకని ఆ ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాము. దాంట్లో ఒక పెద్ద మేజర్ సక్సెస్ రావి నదిని మొత్తం మనం అరికట్టడం అనేది పెద్ద సక్సెస్ గా భావిస్తున్నాను నేను. పాకిస్తాన్ సరే మా మీద టెర్రరిజం చేస్తున్నారు, మా నీళ్లు ఆపేశారు అంటున్నారు, కానీ వాళ్ళ నీళ్ళు ఎవరు ఆపలేదు. వాళ్ళ నీళ్లు ఆపితే కనుక వాళ్ళని ఆర్బిట్రేషన్ కోర్టు వెళ్ళమనండి, వాళ్ళకే చంపదెబ్బ తగులుతుంది. మనం ఆ అగ్రిమెంట్ ప్రకారమే దీన్ని ఆపేశాము. కాబట్టి పాకిస్తాన్ కక్కలేక మింగలేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. గుడ్ లక్ టు దెమ్. గుడ్ లక్ టు దెమ్ అఫ్ కోర్స్. యా అయితే నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. సరే, పాకిస్తాన్ వాళ్ళు ఎట్లాగూ మాట్లాడేది అలాగే మాట్లాడుతూ ఉంటారు. మిగతా అంశాల్లోకి మనం వెళ్ళాము. పాకిస్తాన్లో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల గురించి కూడా మనం మాట్లాడాలి, అది నేను లేటర్ మళ్ళీ వస్తాను. బట్ ఇప్పుడు ఒక ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్ లోయి ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ గురించి నేను ప్రస్తావించదలుచుకున్నాను అండ్ మీ విశ్లేషణ నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. లోయి ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము భారతదేశము 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 11 న్యూ పోస్ట్ని ఆయా దేశాల్లో న్యూ మిషన్స్ని ఏర్పాటు చేసింది. అంటే మన డిప్లొమసీ అనేది ప్రపంచవ్యాప్తం అవుతుంది అనడానికి ఇదొక రిపోర్ట్ని ఉదాహరణగా మనం తీసుకుందాం. అఫ్కోర్స్ ఈ రిపోర్ట్ ర్యాంకింగ్స్ గొడవలో నేను పడదలుచుకోలేదు. అఫ్కోర్స్ మీరు నన్ను కూడా తిట్టేస్తారు అవసరమైతే, ఎందుకంటే మనం ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ని పెట్టుకొని ఒకసారి మంచిగా వచ్చినప్పుడేమో గొప్పగా మాట్లాడి, లేదో ఏదైనా తేడా వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే కుంగుబాటుకు గురయ్యే అవకాశం లేకుండా గ్లోబల్ ఏజెన్సీస్ ఇస్తున్న రేటింగ్స్ కంటే కూడా వాళ్ళు ఇస్తున్న వాటిల్లోని అంశాల ప్రాతిపదికగానే మనం డిస్కస్ చేయాలని గ్లోబల్ రౌండప్లో మనం ఒక నియమంగా పెట్టుకున్నాం. కాబట్టి రైట్, లోయి ఇన్స్టిట్యూట్ అబ్జర్వేషన్స్ గురించి ప్రస్తావిస్తే సుమారు 2021 నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వము 11 దేశాల్లో 11 న్యూ మిషన్స్ని ఏర్పాటు చేసిందని. అంటే మోదీ ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి కూడా కొన్ని దేశాలకైతే పదుల సంఖ్యలో దేశాలున్న 50-60 దేశాల్లోకి, ఆఫ్రికాలోనే చాలా దేశాల్లోకి భారత ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు కూడా ఎవరు వెళ్ళలేదంట. అంటే అవన్నిటిని గుర్తించి పనిగా పెట్టుకుని వాటిలో డిప్లొమసీని మనము పెంచే ప్రయత్నం చేస్తున్నాము, వాళ్లతో సత్సంబంధాలు నెరిపే ప్రయత్నం చేస్తున్నాము. సుమారు ఇప్పుడు మనం 194 డిప్లొమాటిక్ పోస్ట్ భారత ప్రభుత్వం నిర్వర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదొక నిజంగా దీన్ని అంటే మన విస్తృతి పెరుగుతుందనడానికి నిదర్శనంగా దీన్ని చూడాలా, మన పవర్ని పెంచుకునే ఒక ప్రయత్నం మనం చేస్తున్న వాటిల్లో మీ ఒపీనియన్ ఏంటి? మన గ్రోత్ ఫ్యాక్టర్స్ లేదా డిప్లొమసీ విషయంలో మనం దీనివల్ల సాధిస్తున్న ప్రయోజనం ఏంటో చెప్తారా? అంటే మనకు ప్రపంచంలోనే 5వ పెద్ద ఎకానమీగా ఎదిగినప్పుడు, ఇక్కడి నుంచి 3వ స్థానంలోకి వెళుతున్నప్పుడు ఏదో మనం నన్ను ముట్టకు నామాలు కాకి అని మనం మడి కట్టుకుని లోపల కూర్చుంటే కనుక ఎదగలేము. మొత్తం ప్రపంచంతో మనం సంబంధాలు పెట్టుకుంటేనే మనం ఎదగగలం. గతంలో మనం చూసాము, గత ప్రభుత్వాలన్నీ కూడాను మన సరిహద్దులు దాటి మన డిఫెన్స్ యొక్క కెపాసిటీని పెంచలేదు. వాళ్ళు బ్రౌన్ వాటర్స్ లోనే ఉండేవాళ్ళం, బ్లూ వాటర్స్ లోకి వెళ్ళలేదు. మన ఇంట్రెస్ట్ వాళ్ళు దాన్ని ప్రోత్సహించలేదు. ఫర్ ఇన్స్టెన్స్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొహమ్మద్ బిన్ జాయద్ వాళ్ళ తండ్రి ఆయన మన దుబాయ్ రూలర్ న్యూఢిల్లీకి వచ్చినప్పుడు ఫారెన్ మినిస్టర్ సల్మాన్ ఖుర్షీద్ వెళ్ళి కలిశాడు ఆయన. అంటే అంటే అది చిన్న దేశం అని చెప్పేసి దాన్ని చాలా లైట్ గా తీసుకున్నారు. కానీ మోదీ గారు ఎన్నిసార్లు వెళ్ళారు యూఏకి? అన్నిసార్లు యూఏకి వెళ్ళిన తర్వాత అబుదాబిలో ఇప్పుడు భవ్యమైనటువంటి హిందూ మందిరం కట్టగలిగామా? మనం వాళ్ళతో ఎటువంటి ఎఫ్టీఏ చేసుకున్నామా? యూపీఐ వాళ్ళు వాడుతున్నారా? వాళ్ళ కరెన్సీ మన కరెన్సీ లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేసుకోవడానికి ఒప్పందాలు చేసుకున్నామా? వాళ్ళు మనకు డిఫెన్స్ పరంగా ఫ్రాన్స్ నుంచి వస్తుంటే మనకు మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ చేశారా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయిందో సంబంధం మనకు. కాబట్టి ఇటువంటిది మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోకస్ చేయడం అనేది చూస్తున్నాం మనం. సరే, ర్యాంకింగ్ వాళ్ళు ఏమి ఇస్తారో దాన్ని పక్కన పెడదాం, ఎందుకంటే ర్యాంకింగ్స్ అనేది మనకు తెలుసు. వాళ్ళు ఎటువంటి ఒక కంట్రోల్ చేయాలనేటువంటి దృక్పథంతో వాళ్ళు చేసేటువంటి మనకు తెలుసు. హ్యాపీనెస్ ఇండెక్స్ కావచ్చు, మనకు హంగర్ ఇండెక్స్ కావచ్చు, వీటిల్లో మనం శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ కంటే దీనంగా చూపిస్తారు వాళ్ళు. కాబట్టి దానికి పెద్ద మనం విలువలు ఇవ్వక్కర్లేదు. కానీ డిప్లొమాటిక్ గా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చాలా బలం పుంజుకుంది అన్న దాంట్లో మాత్రం ఎటువంటి సంశయం ఉండక్కర్లేదు. నిజంగా ఇదొక మోదీ ప్రభుత్వం చేసినటువంటి 10 ఏళ్ల పరిపాలనలో
దీన్ని తప్పకుండా ఒక పెద్ద పాజిటివ్ కింద మనం చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని దేశాలు భారతదేశం తోటి చూస్తున్నాయి. G20 సమ్మిట్ లో కావచ్చు, మనకు లేదా మనకు క్వాడ్ లో కావచ్చు, ఎన్నో అంశాల్లో మనం పారదర్శకంగా చేయగలుగుతున్నాము. 2 పవర్ఫుల్ లాబీస్ ని మనం మేనేజ్ చేయగలుగుతున్నాము. గతంలో ఉన్నటువంటి కోల్డ్ వార్ నుంచి మనం ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్ లో మనం కూడా ఒక సిగ్నిఫికెంట్ పోల్ గా ఎదగగలిగినాము. కాబట్టి డిప్లొమాటిక్ గా తప్పకుండా మనం ఒక వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్ లో మనం వచ్చామన్న దాంట్లో మనం ఎటువంటి డౌట్ ఉండక్కర్లేదు. కానీ ఇంతకంటే పెద్ద విషయం ఏంటంటే మన సాఫ్ట్ పవర్ భయంకరంగా చాలా విపరీతంగా పెరిగింది. మన బాలీవుడ్ కావచ్చు, లేదా మన యోగా కావచ్చు, మనకు ఇతరత్ర మనకు ఉన్నటువంటి సాఫ్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, మన ఆయుర్వేద కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను చాలా గణనీయంగా పెరిగాయి. ఏ దేశానికి వెళ్ళినా కానీ లిటరల్ గా వాళ్ళకి భాష అర్థం కాకపోయినా కానీ మన భారతీయ సినిమాలు వాళ్ళు చూడడం అన్నది, దాన్ని వాళ్ళ భాషలో ట్రాన్స్లేట్ చేసుకునే వాళ్ళు చూడడం అన్నది చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ లాంటి దేశంలో అయితే కనుక భారతదేశం వాళ్ళకు నంబర్ 2 డెస్టినేషన్, అమెరికాకు ఫస్ట్ డెస్టినేషన్, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెస్టినేషన్ భారతదేశం. ఎందుకంటే ఇంకెక్కడ వెళ్ళినా, యూరోప్ లో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా జ్యూస్ ని వాళ్ళు సతాయిస్తున్నారు. కానీ భారతదేశంలో వస్తే సుఖంతో, శాంతితోటి వాళ్ళకి గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి ఎక్కువ వస్తారు వాళ్ళు. మీరు ఇజ్రాయెల్లో మన జెరూసలేంలో కానీ, టెల్ అవీవ్ లో కానీ చూస్తే కనుక మన హిందీ పాటలు చాలా మంది పాడుతూ డాన్స్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మన సాఫ్ట్ పవర్స్ చాలా ఉన్నాయి. దీంట్లో ఇంకొక సాఫ్ట్ పవర్ మనం ఏం చూస్తున్నామంటే, మోదీ గారు రీసెంట్ గా కొన్ని నెలల క్రితం డెస్టినేషన్ వెడ్డింగ్స్, మన మిత్తల్ లాంటి వాళ్ళందరూ లండన్ లో, ప్యారిస్ లో పెద్ద పెద్ద ప్యాలెస్లు అన్ని వాళ్ళు అద్దెకు తీసుకొని అక్కడ పెళ్లిళ్ళు చేయడం, ఇటువంటివన్నీ చేశారు వాళ్ళు. సో మోదీ గారు ఏం చెప్పారంటే, మన దేశంలో తక్కువే ఉన్నాయి, మీకు కోటలు కావాలంటే రాజస్థాన్ లో, మహారాష్ట్రలో పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి, మీకు అడవులు కావాలంటే మనకు అడవులు ఉన్నాయి, ఎడారులు కావాలంటే ఎడారులు ఉన్నాయి, నదులు కావాలంటే నదులు ఉన్నాయి, సముద్రాలు కావాలంటే సముద్రాలు ఉన్నాయి, మనకు దీవులు ఉన్నాయి, మన లేదేంటి భారతదేశంలో, బయట ఎందుకు చేసుకుంటున్నారు, మన భారతదేశాన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పడంతో కోట్లాది కోట్లు వెచ్చించి చేస్తున్నటువంటి మేజర్ ఈవెంట్, అంబానీ యొక్క కుమారుడి యొక్క పెళ్లికి సంబంధించినటువంటి, ఇంకా పెళ్లి జూలైలోనే ఇప్పుడు ఉన్నది, కానీ అంతకంటే ఈవెంట్ ఈవెంట్స్ లో మొత్తం ప్రపంచం ఇక్కడికి వస్తున్నది. నేను యాక్చువల్లీ ఒక విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను సార్. బేసికల్ జామ్నగర్ లో ఇది ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ చేస్తూ ఉన్నారు. అంబానీ అనగానే నిజానికి చాలా వరకు అందరికీ కూడా ఒక రాంగ్ ఒపీనియన్ని మనకు క్రియేట్ చేసి పెట్టారు. కానీ నేను నిన్ననే, నేను గ్లోబల్ రౌండప్కి సంబంధం లేకపోయినా చెప్పాలనుకుని చెప్తున్న పాయింట్ ఇది. అంబానీ కొడుకు ఎవరైతే ఇప్పుడు అనంత్ అంబానీ, ఆయన పెళ్లి జరుగుతోందో, తన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆ ఫారెస్ట్, ఆల్మోస్ట్ ఒక అడవిని క్రియేట్ చేశారు అక్కడ. ఏనుగుల సంరక్షణ, చాలా జంతువుల్ని సంరక్షించేటువంటి అంశాలు. సో ఒక జాతీయ ఛానల్కి ఒక ఎక్స్క్లూజివ్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, వాక్ త్రూ అదంతా కూడా. సీరియస్లీ అది చూస్తే నాకు అనిపించింది, ఈ ఈవెంట్కి బిల్ గేట్స్ దగ్గర నుంచి యు నేమ్ ఇట్, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, లేకపోతే ఫౌండర్స్, బడా వ్యాపారవేత్తలు అందరూ కూడా దీనికి వస్తున్నారు. మార్క్ జకర్బర్గ్ వస్తున్నారు, బిల్ గేట్స్ వస్తున్నారు, చాలామంది. నిజానికి వాళ్ళందరూ, బిల్ గేట్స్ అనగానే గేట్స్ ఫౌండేషన్ గురించి మీరు గూగుల్ చేసినా, యూట్యూబ్ చూసినా కానీ అసలు ఎంతో అద్భుతమైన మానవతావాది అని ప్రొజెక్ట్ చేసిన సందర్భాలు ఉంటాయి. నిజానికి అంబానీ చేస్తున్న పని నాకు తెలిసి ఈ మధ్య కాలంలోనే అక్కడక్కడ కనబడుతున్నాయేమో అనిపిస్తుంది. నేను అది చూసిన తర్వాత నేను మీ ఒపీనియనే తీసుకోవాలని నేను ఇవాళ కావాలని ప్రస్తావిస్తున్నాను. ప్లీజ్ క్యారియర్, మీరు ముందుకు తీసుకెళ్ళండి. కరెక్ట్, వన్ తారా అని చెప్పి దానికి పేరు పెట్టారు. అవును, అంటే మనలోనే తారా అని దాని పేరు పెట్టి అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ అన్నాడు అతను. అంటే దెబ్బతిని ఆరోగ్యం సరిలేనటువంటి, చికిత్స అవసరం ఉన్నటువంటి జంతువులను అక్కడ తీసుకొచ్చి వాటిని రీహాబిలిటేట్ చేసి వాటికి ఆరోగ్యం వచ్చాక మళ్ళీ వాళ్ళ హ్యాబిటేట్కి వదిలేసేటువంటి ఆ వనం కింద తయారు చేశాడు అతను. చాలా అద్భుతమైన విషయం. అంతకంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే, మనం చాలా వీడియోలు వైరల్ అయినాయి. అంటే ఇది డ్రామా స్టేజ్ మేనేజ్ కానే కాదు, జామ్నగర్ లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో వీళ్ళు వెళ్ళి వాళ్ళని కలవడము, గ్రామాల్లో ఉన్నటువంటి స్త్రీలు, అంటే చాలా పేదరికంలో, అంటే అంత పేదలేం కాదు కానీ బట్ అంటే వీళ్ళ సంపద కంపేర్ చేస్తే వాళ్ళు ఏమీ లేదు, మామూలు సాధారణ కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలు వచ్చి వీళ్ళని ఆశీర్వదించడానికి వస్తే చాలా మర్యాదపూర్వకంగా, వినయంగా అతను వంగి వాళ్ళకి నమస్కారాలు చేయడం అనేది మనం చూసాము. వాళ్ళకు ఎంతో సంస్కృతి ఆ పిల్లలకి నేర్పించిందా వాళ్ళ అమ్మ అన్నది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అందుకనే అతను అంటే ఒక సాంప్రదాయమైనటువంటి కుటుంబంలో ఎలా ఉండాలో అలా అతను పెరగడం అన్నది మనం చూస్తున్నాం.
అది ఒక గొప్ప శుభసూచకంగా నేను భావిస్తాను. ప్లస్ వీళ్ళందరూ అక్కడికి ఎందుకు వస్తున్నారు? ఆబ్వియస్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయి అక్కడ. ఈరోజు అంబానీ ఆల్మోస్ట్ టాప్ 10 లో ఉన్నటువంటి పరిస్థితి. అంబానీ, అదాని ఇద్దరు కూడాను ఏషియాలో రిచెస్ట్ పీపుల్ వీళ్ళిద్దరు కూడా. సో అటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఇప్పుడు భారతదేశం ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతదేశాన్ని విస్మరించేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు. మొన్ననే వచ్చింది థర్డ్ క్వార్టర్లో మన గ్రోత్ అనేది 8.4% జీడిపి గ్రోత్ మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎవరూ ఊహించలేనటువంటిది. మనకు 6.6% గ్రోత్ ఉంటుంది అని చెప్పినది 8.4% గ్రోత్ మనం చూసాము థర్డ్ క్వార్టర్లో. సరే, బ్లూంబర్గ్ లాంటి వాళ్ళు దాన్ని ఏదో నంబర్లు సరిగా లేవంటూ వాళ్ళు ఏదో సరే, వాళ్ళు భారతదేశం పురోగతి చెందుతుందంటే తట్టుకోలేరు కదా, వాళ్ళ ఏడుపు ఎలా ఏడుస్తారు. వదిలేస్తే కనుక ఇంత పురోగతి చెందుతున్న దేశాన్ని ఎవరు విస్మరించలేరు. అందుకనే బిల్ గేట్స్ కావచ్చు, మార్క్ జక్కర్బర్గ్ కావచ్చు, వాళ్ళ అన్ని కూడా కాల్ సెంటర్స్ కానీ, వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ అన్ని భారతదేశంలో ఉన్నాయి. ఇవి ఎవరు విస్మరించలేనటువంటి పరిస్థితి. సరే, వాళ్ళ అజెండాస్ కూడా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బిల్ గేట్స్ ఇక్కడ కెమికల్స్ ఇంట్రడ్యూస్ చేయడము, ఇక్కడ డ్రగ్స్ ఇంట్రడ్యూస్ చేయడము, అలాగే ఇక్కడ ఫార్మ్స్ మీద మన వ్యవసాయం మీద ఏదో దాడి చేయడం లాంటివన్నీ వాళ్ళకి సినిస్టర్ ఒపీనియన్స్ ఉండొచ్చు. కానీ భారతదేశంలో ఒక విధమైనటువంటి సాఫ్ట్ ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి కూడా వస్తున్నారు. వాళ్ళ కుట్రలు ఎలా ఉన్నా కానీ కూడా అంతటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంత పెద్ద పెద్ద పేర్లు మోసినటువంటి మల్టీ ట్రిలియనర్స్ అందరినీ కూడాను మనం భారతదేశానికి పిలిపించగలుగుతున్నాం ఒక్క ఈవెంట్ కంటే కనుక మనకు ఎంత సాఫ్ట్ పవర్ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. సో అందుకని ఇది చిన్న విషయం కాదు. అది ఆ కుటుంబం సాంప్రదాయబద్ధంగా పెరగడం అన్నది ఒక గొప్ప విషయము. వీళ్ళందరినీ తీసుకొచ్చి భారతదేశంలోనే ఖర్చులు పెట్టించడము, భారతదేశంలోనే ఎంతో మందికి ఉపాధి కలిగించడము. ఈ ఒక్క ఈవెంట్ లోనే ఎన్ని కోట్ల మందికో మనకు ఎన్ని కోట్లు వెచ్చిస్తారు కాబట్టి ఎంతమందికి ఉపాధి ఉంటుంది, ఎంతమందికి వాళ్ళ ఆదాయం పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్లస్ రిహానా లాంటి ఆర్టిస్ట్ వచ్చి అక్కడ పాడడము. రిహానా గతంలో మనకు తెలుసు, ఆవిడకి చాలా కోట్ల రూపాయలు ఇచ్చి ట్వీట్ చేయించారు ఆవిడతోటి. ఎప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు ట్వీట్ వాళ్ళని సమర్థిస్తూ, ఎందుకంటే ఆవిడ చాలా పైసలు ఇచ్చారు. ఇప్పుడు అదే పైసలు ఇచ్చి ఆవిడని భారతదేశంలో డాన్స్ చేపిస్తున్నారు అంబానీ గారు. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇక్కడ వ్యవసాయానికి మన రైతులు అక్కడ కాశ్మీరీ పంజాబీ రైతులు ఉద్యమం చేస్తున్నారు, కానీ వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు తను. ఎందుకంటే అంతకంటే పెద్ద మోతాదు ఇక్కడ డాన్స్ చేయడానికి ఆవిడకి వస్తుంది కదా, అందుకని ఆవిడని కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈరోజు ఉన్నది. సో ఇదంతా కూడా ఏంటంటే భారతీయ సాఫ్ట్ పవర్, భారతీయ డిప్లొమసీ అన్నది ప్రపంచంలో గణనీయంగా పెరిగింది అనడానికి ఉదాహరణ కింద మనం చెప్పుకోవాలి. ఎనీవే, నూతన వధూవరులకు అందరికీ మన శుభాకాంక్షలు చెప్దాం. భారతదేశం ఒక ఇంటర్నేషనల్ మ్యాప్ లో ఈరోజు చర్చనీయాంశం అయింది. ఒక ఈవెంట్ చర్చనీయాంశం అయిందంటే కనుక తప్పకుండా మనం డిప్లొమాటిక్ గా ప్రపంచం మన తట్టు చూస్తోంది అన్నదానికి మనం ఇది ఒక ఉదాహరణగా చూడొచ్చు. రైట్ సార్. అండ్ మనం డిప్లొమసీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక 2-3 పరిణామాలు ఈ వారంలోనే చోటు చేసుకున్నాయి. బట్ అన్నిట్లో కూడా భారత్ చాలా కీలకమైన పాత్ర వహించింది. అందులో ముఖ్యంగా థాయిలాండ్ అంబాసిడర్ ఎవరైతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి ఉందో పిట్ఫీల్డ్, తను చేసినటువంటి వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం నిరసన తెలిపింది. ఈ రైస్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఆవిడ చేసిన మాట ఇది. మన భారతదేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, రైస్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే మన ధాన్యం కొనుగోలు చేస్తున్నామో ఆ కొనుగోలు అనేది ఎక్స్పోర్ట్స్ని ప్రభావితం చేసే దానికోసమే, ఎక్స్పోర్ట్స్ని ఇంపాక్ట్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారని కూడా ఆవిడ ఒక వ్యాఖ్య చేసింది. వెంటనే ఆ దేశ ప్రభుత్వం రియాక్ట్ అయినట్టుగా కనబడుతుంది. మన భారత ప్రభుత్వం వెంటనే మనం దాన్ని ఖండించడంతో ఆవిడని రీకాల్ చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇలాగే ఒక 2-3 ఇన్సిడెంట్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించే జరిగినాయి. సౌత్ ఆఫ్రికా, చైనా తీసుకొచ్చిన ఒక ప్రపోజల్ని సౌత్ ఆఫ్రికాతో కలిసి మనం నిలువరించగలిగాము. సో ఒకసారి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి కూడా మనం చర్చిస్తే బాగుంటుంది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటేనేమి, ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటేనేమి, ఈ యునైటెడ్ నేషన్స్ అంటేనేమి, ఈ అంతర్జాతీయ వేదికలపైన భారత పాత్ర ఎలా పెరుగుతుంది అనడానికి ఇవి నిదర్శనంగా కనబడుతున్నాయి. కానీ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, కొంచెం వివరణాత్మకంగా చెప్తే బాగుంటుంది సార్. గతంలో ఎస్పెషలీ కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళకంత బలం ఉండేది కాదు. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో సంపన్నమైన దేశాలు ఏ నిర్ణయాలు తీస్తే దానికి వీళ్ళు తల ఒగ్గేవాళ్ళు.
మన రైతులకు కానీ, మన వ్యవసాయ పరిధి, మన సెక్టర్ కానీ, లేదా ఫిషరీస్ కానీ, మన సర్వీసెస్ కానీ గతంలో దెబ్బలు తగిలేము. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ కామర్స్, మనం సాయి కృష్ణ అన్నటువంటి వ్యక్తి ఒక 10,000 టీ-షర్ట్స్ ఏదో దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసామంటే నువ్వు దానికి కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. కానీ ఈ దేశంలో 10,000 మంది తలా ఒక టీ-షర్టో 2 టీ-షర్ట్లో అమెజాన్లోనో లేకపోతే ఫ్లిప్కార్టో ఇంకేదైనా బైడూనోలో ఇదే ఏదో ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో కనుక వాళ్ళు కొంటే కనుక ఇంపోర్ట్ చేసుకుంటే ట్యాక్స్ ఉండదు దానికి. సో దీనివల్ల ఏమైందంటే మన లోకల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో గణనీయంగా దెబ్బతినింది. మనం కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటి అసలు? విదేశాలలో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి వస్తువుల యొక్క ధరకు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ధరలకు మధ్య వ్యత్యాసం విపరీతంగా ఉంటే ఆ వ్యత్యాసాన్ని పూడ్చడానికి కోసం అని చెప్పి ఈ కస్టమ్స్ డ్యూటీ అనేది వేస్తారు. బయట 80 రూపాయలు వస్తుంటే మన దగ్గర 100 రూపాయలు తయారైందంటే 20 రూపాయల కస్టమ్స్ డ్యూటీ వేసినప్పుడు ఏమవుతుందంటే అది 100 రూపాయలకు దొరుకుతుంది, భారతదేశంలో వస్తువు కూడా 100 రూపాయలు దొరుకుతుంది. అది కస్టమ్స్ డ్యూటీ. లేదా వాళ్ళని డిస్కరేజ్ చేయాలంటే బహుశా 25 రూపాయలు వేస్తాం, అది 105కి వస్తుంది, భారతదేశంలో 100 రూపాయలకు ఉంటుంది. కాబట్టి కస్టమ్స్ డ్యూటీ అన్నది మన లోకల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి చేసేటువంటి ఒక చట్టం, అది ఒక ట్యాక్స్. అది దాన్ని మనం ఏం చేసామంటే గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఈ WTO ఒప్పందం ప్రకారం టారిఫ్స్ అన్ని తక్కువ పెట్టడంతో చైనా లాంటి దేశాలు మన దేశం మీద డంపింగ్ చేశాయి. విపరీతంగా డంపింగ్ చేసేసరికి ఇక్కడ మన ఇండస్ట్రీస్ అన్ని కుదేలైపోయాయి. ఇండస్ట్రీస్ అన్ని నాశనం అయిపోయాక సర్వీస్ అండ్ అంటే ఏమయ్యాయి, వీళ్ళందరూ కూడా ఇంపోర్ట్ చేయడం, చైనా నుంచి ఇంపోర్ట్ చేసి మనకు లోకల్గా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ అనేది పెట్టుకోవడం మొదలుపెట్టారు. ప్లస్ ఈ ఈబే లాంటివి, తర్వాత మనకు అమెజాన్ లాంటివి, ఇవన్నీ ఏవైతే ఈ ప్లాట్ఫామ్స్ వచ్చినాయో, మనం ఇప్పుడు కూడా ఈబేలో వెళ్ళి మనం బట్టలు కొన్ని చూసామంటే కనుక అది మేడ్ ఇన్ PRC అని ఉంటుంది. చైనా అని పేరు పెడితే కానీ దానికి బ్రాండ్ వాల్యూ పడిపోతుంది కాబట్టి PRC అని పెడతారు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. సో అక్కడి నుంచి ఇంపోర్ట్ అయి వస్తుంది కాబట్టి మనం ఏ ధర దీంట్లో చూపిస్తాడో అదే ధరకు మనకు వస్తుంది. కస్టమ్స్ డ్యూటీ దాని మీద ఛార్జ్ చేయడానికి వీల్లేదు. సో ఇటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడున్నటువంటి భారత ప్రభుత్వం మెల్లిమెల్లిగా దాని నుంచి మనకు కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే దిశగా వీళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫస్ట్ ఏం చేశారంటే ఈ కామర్స్ సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు WTOలో చెప్పడం జరిగింది. మేము వీళ్ళని కూడా ట్యాక్స్ చేస్తామని చెప్పడం ఒక విషయం. రెండవది, మనకు ఫిషరీస్ కి సంబంధించి కొంత మనం లాస్ట్ టైం ఒప్పుకున్నాం. ఏమన్నామంటే అవును, ఫిషరీస్ చేపల్ని విస్తృతంగా మనం అడ్డంకులు లేకుండా కనుక చేపలు పట్టుకోవడం మొదలు పెట్టామంటే సముద్రం అంతా కూడా అతలాకుతలం అవుతుంది, దాంట్లో కొంత రెస్ట్రిక్షన్స్ ఉండాలి, మనం ఒప్పుకున్నాం, పారదర్శకంగా ఒప్పుకున్నాం. కానీ దానికి భిన్నంగా చైనా ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఎక్కడ చేపలు ఉంటే అక్కడ దాన్ని లూటీ చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ పాకిస్తాన్లో కూడా కరాచీ, గ్వాదర్ పోర్ట్కి కొంచెం దూరంలో వీళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద మెకనైజ్డ్ ట్రాలర్స్ తీసుకొచ్చి అక్కడ చేపలన్నీ సక్ చేసేస్తున్నారు. లోకల్ పాకిస్తానీ బెస్త వాళ్ళకి వాళ్ళు ఎవరితో ఉన్నారో ఫిషర్మెన్, వాళ్లకు చేపలు దొరకట్లేదు, వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. సో ఇది ఇటువంటి పరిస్థితి. సో వీటికి వ్యతిరేకంగా మనం దాన్ని సమర్థించాం. ఇప్పుడు ఏమైంది, థాయిలాండ్ రిప్రజెంటేటివ్ మన ధాన్యం ఏదైతే మనకు బియ్యం ఉందో, బియ్యం యొక్క కొనుగోళ్లు, దాని విక్రయము, దాని యొక్క ఇంపోర్టు, దాని ఎక్స్పోర్టు, దీనికి సంబంధించిన మన పాలసీలను వ్యతిరేకిస్తూ భారత ప్రభుత్వం చాలా మోతాదున వీళ్ళు కొనుక్కొని ప్రపంచంలో చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారు, దానివల్ల కాంపిటీషన్లో మేము తట్టుకోలేకుండా ఉన్నామని చెప్పి కామెంట్ చేయడం. వాళ్ళ ప్రజల కోసమని వాళ్ళు ఏదైతే కొనుక్కుంటుందో ప్రభుత్వము, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అని చెప్పి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ అభియోగం. అలాగే అమెరికా కూడా ఏం చెప్పిందంటే హోర్డింగ్ చేసుకోకూడదు, మీ దేశంలో మీరు దాన్ని నిల్వలు చేసుకోకూడదు, చేస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింటుంది ఇవన్నీ అని చెప్పి వాళ్ళు ఒక లాజిక్ తీసుకొచ్చారు. కానీ మన పరిస్థితి ఏంటి, మనకు పేదరికం చాలా ఉన్నది. మనం ప్రభుత్వం ఎస్పెషల్లీ కరోనా వైరస్ తర్వాత చాలా మంది ఉచితమైనటువంటి ఆహారం ఇచ్చేటువంటి పథకాలు మనకు ఉన్నాయి. ఎవరు కూడా ఆకలి చావుతో చావకూడదు అన్నటువంటి ఒక ప్రభుత్వ నిర్ణయం ఏదైతుందో దానికోసం మన నిల్వలు కావాలి. రెండవది, మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ WTO ఒక రూల్స్ ని ఆధారం చేసుకుని చైనా డైరెక్ట్ గా భారతదేశం నుంచి కొనుక్కోకుండా ఎవరో ఇంటర్మీడియట్స్ పెట్టి మన దగ్గర అంతా కొనుక్కోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చిందో ఆ యుద్ధం రాగానే మనకు తైవాన్తో కూడా యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఎక్కడెక్కడ ఆహార ధాన్యాలు ఉన్నాయో అవన్నీ కొనుక్కోవడం మొదలుపెట్టింది చైనా, వాటన్నిటిని నిల్వలు చేయడం మొదలుపెట్టింది.
భారతదేశం నుంచి కూడా చాలా తక్కువ ధరలో కొనుక్కొని చైనాకు అమ్మేస్తుండేవాళ్ళు. సో ఇది గమనించి పసిగట్టి భారతదేశం ఏం చేసిందంటే ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది. ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసి బాస్మతి తప్ప మిగతావన్నీ కూడా బ్యాన్ చేయడం. ఒకవేళ ఏదైనా దేశానికి కావాలి నిజంగా అంటే కనుక భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళకి ఇవ్వాలా వద్దా అన్నది. ఆ పాలసీ ప్రకారం మనం బంగ్లాదేశ్కి ఇచ్చాము, శ్రీలంకకి ఇచ్చాము, ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చాము, అలాగే ఈజిప్ట్కి ఇచ్చాము. ఈజిప్ట్ అధినేత అల్సిసి భారతదేశంకి వచ్చినప్పుడు మనం వాళ్ళని ఆదుకున్న విషయం చెప్పి ఆయన చాలా భావోద్వేగంతో ఆయన చెప్పారు, మీరు మమ్మల్ని కాపాడారు, లేకపోతే మాకు రష్యా యుక్రెయిన్ నుంచి వచ్చేటువంటి ధాన్యాగారం అంతా ఆగిపోయింది, దానివల్ల మేము చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళం అని చెప్పి ఆయన చెప్పారు. ఏమైంది, రష్యా యుక్రెయిన్ మధ్యలో ఒప్పందం చేసుకుని వాళ్ళు ఎప్పుడైతే గోధుమల్ని వాళ్ళు రిలీజ్ చేశారో యూరోప్ రమారమి 85-90% యూరోప్ కొనేసుకుంది. అంటే నిజంగా పవర్టీలో ఉండి పేదరికంలో ఉండి ఆహారం ఎవరికి అవసరమో ఆ దేశాలకు అందట్లేదు, మిగతా ఈ సంపన్నమైన దేశాలన్నీ తీసుకువెళ్తున్నాయి. అందుకని భారతదేశం ఇటువంటి నిర్ణయాలు తీసుకుని దాని ధరను నియంత్రించి ఏ దేశానికి ఎలా ఇవ్వాలి అన్నది భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. లేకపోతే మార్కెట్ వదిలేస్తే కనుక దీనివల్ల దేశానికి ప్రపంచానికి నష్టం ఉంటుంది అని మనం నిర్ణయం చేశాం. దీనికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడేసరికి చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నాము. తైవాన్కి సంబంధించినటువంటి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఏ మీటింగ్లో ఉంటే ఆ మీటింగ్ మేము అటెండ్ అవ్వము, బాయ్కాట్ చేస్తున్నామని చెప్పడంతో థాయిలాండ్ ప్రభుత్వమే కంగు తిని వాళ్ళ రిప్రజెంటేటివ్ని రీప్లేస్ చేసి వాళ్ళ ఫారెన్ సెక్రటరీని అక్కడ నియమించడం జరిగింది. అలాగే చైనా తీసుకొచ్చిన ప్రతిపాదనను మనము సౌత్ ఆఫ్రికా కలిసి దాన్ని నివారించాం. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కొంత ప్రపోజల్స్ తీసుకొచ్చారు. ఆల్రెడీ వాళ్ళు ఎన్నో దేశాలని అప్పుల ఊబిలో దించేసి వాళ్ళని కబ్జా చేసుకున్న విషయం మనకు తెలుసు. సో అటువంటిదే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు తీసుకొస్తే భారతదేశము సౌత్ ఆఫ్రికా కలిసి దాన్ని అడ్డుకోగలిగింది. అలాగే అమెరికా మన మీద ఒత్తిడి తీసుకొస్తుంటే దాన్ని మనం ససేమిరా అన్నాము. మా రక్షణ, మా రైతులకు సంబంధించిన దాంట్లో మేము ఎటువంటి కాంప్రమైజ్ చేయము అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ ఇద్దరి యొక్క పాలసీలు ఆ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయడంతో ఈరోజు మొత్తం యూరోప్ తగలబడుతోంది. బర్లిన్ దగ్గర నుంచి తీసుకొని ప్యారిస్ కానీ, మెడ్రిడ్ కానీ, బార్సిలోనా కానీ, మనకు బ్రసెల్స్ కానీ, ఎక్కడ పోయినా కానీ కూడా రైతులు వచ్చేసి అక్కడ ఉద్యమాలు చేసి తగలబెట్టడము, అక్కడ రోడ్లన్నీ ధ్వంసం చేయడం చూస్తున్నాము. అటువంటి దుస్థితి మన రైతులకు పట్టకూడదు అని చెప్పి ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకొని WTOలో అందరికీ చెంపదెబ్బ కొట్టేటువంటి వెరీ వెరీ క్లియర్ స్టాండ్ తీసుకోవడంలో మేము వీళ్ళని అభినందించాలి. పీయూష్ గోయల్ గారు ఆయన స్వయాన ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ప్లస్ చాలా అనుభవజ్ఞుడైనటువంటి మంత్రి. ఆయన వెళ్ళి ఈ వ్యవహారం అంతా కూడాను చాలా చాకచక్యంతో చాలా ఒక విధమైనటువంటి దృఢ సంకల్పంతో ఆయన అంతా నిర్వహించారు. అందుకని మన భారత ప్రభుత్వాన్ని, మన రిప్రజెంటేటివ్స్ అక్కడ వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మనం నిజంగా అభినందించాలి. రైట్. ఈ వీక్లోనే ఇంకొక అద్భుతమైన పరిణామం చోటు చేసుకుంది సార్, దాని గురించి మనం మాట్లాడదాము. మారిషస్లో మనము అగలేగాలో ఎయిర్ స్ట్రిప్ని ఏర్పాటు చేశాం. భారత ప్రభుత్వము అండ్ మారిషస్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా మనం ఈ ఎయిర్ స్ట్రిప్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక ఇండియన్ ఓషియన్ రీజియన్లోనే ఇదొక సిగ్నిఫికెంట్ అంశంగానే కనబడుతోంది అని చాలామంది రాస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందరూ భావిస్తూ ఉన్నారు. అనేక ఆర్టికల్స్ దీని గురించి వస్తూ ఉన్నాయి. ఇదొక మనం ఇండియన్ ఓషియన్ రీజియన్ గురించి నాకు తెలిసిన 3 సంవత్సరాల నుంచి దీని మీద మనం రెగ్యులర్గా మాట్లాడుతున్నాం అనుకుంటాను. సో ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్సెస్కి మనం వెళ్ళాము. అంటే ఈ రీజియన్లో భారత ప్రభుత్వం లేదా భారతదేశము ఒక పెద్దన్నలాగా వ్యవహరిస్తోంది, అలాంటి ఒక వాతావరణాన్ని బిల్డ్ చేస్తుంది అని అన్నాము. మనం 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం మనం మాట్లాడుకుంటున్న రోజుకి ఈ రోజుకి చూస్తే అసలు ఫాస్ట్గా పరిణామాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ ఫలితాలు కూడా మనం చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఒకసారి ఈ ఎయిర్ స్ట్రిప్ ప్రాధాన్యత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా సాయి, మనం అగలేగా గురించి గ్లోబల్ రౌండప్ లో కొన్ని నెలల క్రితం ఆల్రెడీ చర్చించాం. అంటే ఇప్పుడు అఫీషియల్గా ఇప్పుడు లాంచ్ అయింది, నిజానికి ఇనాగ్రేట్ అయింది. అంటే అప్పుడు ఉన్న ఎయిర్ స్ట్రిప్ చాలా చిన్న ఎయిర్ స్ట్రిప్, అది మనం ఎమర్జెన్సీకి వాడుకునే వాళ్ళము. కానీ అప్పుడే కన్స్ట్రక్షన్ మొదలయ్యి దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటే మనం గ్లోబల్ రౌండప్ లో దాని గురించి చర్చించాం. మనం ఆల్రెడీ భారత్ చేస్తోంది అని చెప్పాం. అప్పుడు భారత ప్రభుత్వం దీని గురించి ఏం అనౌన్స్మెంట్ చేయలేదు. సాటిలైట్ ఇమేజెస్ మాత్రం స్పష్టంగా చూపిస్తున్నాయి అక్కడ పని జరుగుతున్నట్లు, అక్కడ బంకర్స్ కానీ. ఎందుకంటే అది చిన్న ఐలాండ్, ఒక నారో స్ట్రిప్ అనమాట. అంటే ఆ ఎయిర్ స్ట్రిప్ ఎంత ఉందో అంతనే ఉంది ఐలాండ్.
దానికి అటు ఇటు కొన్ని వందల మీటర్లు దాటి సముద్రమే, 100 మీటర్లు దాటితే సముద్రమే అట్లా ఉంది అక్కడ. ఆల్మోస్ట్ రన్వేకి ఆనుకొని సముద్రం ఉంది అక్కడ. కాబట్టి రేపటి రోజు ఏదైనా తుఫాన్ వస్తేనో పెద్ద గాలులు వస్తేనో ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా కొట్టుకుపోయి సముద్రంలో పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి బంకర్లు, వాటికి హ్యాంగర్లు, తర్వాత షెల్టర్స్, దాని ఇటువంటివన్నీ కూడా తయారు చేసి దాని ఒక పటిష్టమైనటువంటి బేస్ తయారు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం. ఇప్పుడు భారత ప్రభుత్వం దాన్ని అఫీషియల్గా యాక్సెప్ట్ చేసింది. అవును, అగలేగాలో మేము ఈ ఎయిర్ స్ట్రిప్ని కంప్లీట్గా డెవలప్ చేసామని వాడు ఒప్పుకున్నాం. అఫీషియల్గా ఒప్పుకోవడం అనేది మనం చూసాం. దీన్ని అప్పుడు మనం చర్చించిందే మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకులు గుర్తు చేద్దాము. మనకు PI-8 అన్నది మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం పెట్టబోతున్నాము. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క కెపాసిటీ, గొప్పతనం ఏంటంటే సబ్మరీన్స్ ని పసిగట్టగలదు. సబ్మరీన్ సముద్రం గర్భంలో దాచుకుంటే కనుక ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ కి సముద్ర గర్భంలో ఉన్నటువంటి సబ్మరీన్స్ ని పసిగట్టగలిగినటువంటి ఎక్విప్మెంట్ ఉంది వీటికి. అందుకనే మనకు హిందూ మహాసాగరంలో వీళ్ళు గస్తీలు తిరగడం మొదలు పెట్టారంటే ఈ గస్తీలలో చైనీస్ కానీ ఇంకా ఇతరత్ర ఏ దేశాలదైనా కానీ సబ్మరీన్స్ కనుక ఇక్కడ సంచరిస్తుంటే వాటిని పసిగట్టగలిగే కెపాసిటీ మనం బిల్డ్ చేసుకున్నాం. సరే, మన కోస్ట్ నుంచి విశాఖపట్నం కావచ్చు, చెన్నై కావచ్చు, లేదా మన కొచ్చిన్ కావచ్చు, గోవా కావచ్చు, మన సముద్ర తీరాలు ఉన్నటువంటి పోర్ట్స్ నుంచి మనం టేక్ ఆఫ్ చేసి ఇక్కడంతా కూడా వెతకచ్చు. అలాగే మనం బహుశా మనకు హంబన్తోట మన చేతిలో ఉన్నది. హంబన్తోట ఎయిర్పోర్ట్, హంబన్తోట పోర్ట్ చైనీస్ కంట్రోల్లో ఉన్న హంబన్తోట ఎయిర్పోర్ట్ మన చేతిలో ఉన్నది. కాబట్టి అక్కడి నుంచి కూడా మనం వెళ్ళి సాఫ్ట్ టెస్ట్ చేయవచ్చు. సీషెల్స్ లో మన దగ్గర కొంత వాళ్ళ అసెట్స్ మనం వాడుకునేటువంటి అవకాశం మనకున్నది. అలాగే డుకామ్ పోర్ట్ అని మనం ఒమాన్లో కొంత తీసుకున్నాం, లీజ్ తీసుకున్నాము. అలాగే మనకు ఇక్కడ మన ఇండోనేషియాలో చూస్తే కనుక సబంగ్ పోర్ట్ తీసుకున్నాం. కాబట్టి మనం ఈ ప్రాంతం అంతా కూడాను మన అసెట్స్ పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి మనం గస్తీ తిరిగి నేవీ కావచ్చు, లేదా మన ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళు ఆపరేట్ చేసి ఇక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కావచ్చు. ఇక్కడ మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, యుద్ధం అంటూ అటువంటి పరిస్థితులు వచ్చినా మనం వీటిని, ఈ ప్రాంతం అంతా కూడా మనం శాసించగలిగినటువంటి, కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి మనం పెంచుకుంటుంది. కాబట్టి దాని దృష్ట్యానే ఈ మొరీషియస్లో వచ్చినది చాలా కీలకమైంది. ఇక్కడ నుంచి ఎంటైర్ ఈస్టర్న్ ఆఫ్రికా, అంటే మనకు ఆల్మోస్ట్ సొమాలియా దగ్గర నుంచి తీసుకుని సౌత్ ఆఫ్రికా వరకు ఉన్నటువంటి ఈస్ట్ ఆఫ్రికన్ కోస్ట్ అంతా కూడా గస్తీ తిరగవచ్చు. అంతా అటు ఇటు మొత్తం కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలిగిన కెపాసిటీ మనం పెట్టుకుంటున్నాం. అందుకని చైనా అనౌన్స్ చేసినట్టు ఏదో మేము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని పెద్ద పెద్ద పేర్లు పెట్టి మనం అనౌన్స్ చేయట్లేదు. క్వాయిట్గా మనం చైనాను కౌంటర్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా, ఎస్పెషల్లీ మన ప్రాంతంలో, హిందూ మహాసాగర ప్రాంతంలో మన అసెట్స్, మన బలగాలు, మన ఆస్తులు పెంచుకుంటూ వెళ్తున్నాము. ఇది పెద్దగా అనౌన్స్మెంట్ లేదు, కానీ చైనా రేపు ఎటువంటి దుశ్చర్య చేసినా ధీటుగా వాళ్ళకి సమాధానం ఇచ్చే శక్తి మాత్రం ఈరోజు మన దగ్గర ఉన్నది అని మన ప్రేక్షకులు దాన్ని గమనించాలి. ఓకే, రైట్ సార్. ఇక మిగతా అంశాల్లోకి వెళదాం. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళారు. ఇది ఒక వార్తాంశాన్ని మొన్నటిదాకా ఫ్లోట్ చేశారు. నిజానికి ఓవర్సీస్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్లో దీన్ని పోస్ట్ చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నారు అని ఒక ఇమేజ్ని కూడా అందులో పొందుపరచడం జరిగింది. నిజానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి అఫీషియల్ ఇన్వైట్ ఏది బయటకు రాలేదు. అండ్ ఆ తర్వాత వెంటనే దీని మీద విమర్శలు రాగానే ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. సో భారత్ జోడో యాత్ర పేరిట ప్రజల్లో తిరుగుతున్నానని చెబుతున్న రాహుల్ గాంధీ సడన్గా మాయమైపోయారు. కేంబ్రిడ్జ్లో ఉన్నాడంటే కేంబ్రిడ్జ్లోనూ కనిపించలేదు. అదేదో ఫేక్ స్టోరీ అని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు చూస్తేనేమో, అంటే నేను కేంబ్రిడ్జ్కి వెళ్ళాడా లేదా, రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడో అవన్నిటికంటే కూడా సడన్గా ఈ గాయాబ్ అవ్వడం ఏంటి అనేది ఒక కీలకమైన అంశం. రెండోది, అదే టైంలో ఫార్మర్స్ పేరిట జరుగుతున్న ప్రొటెస్ట్, నిజానికి ఫార్మర్స్ ప్రొటెస్ట్ కాదు అది, రైతుల ఉద్యమం కాదు అది, రైతుల పేరిట జరుగుతున్నటువంటి ఒక ఉద్యమం. దానికి ఒక్కసారి సడన్గా పాజ్ వచ్చేసింది, ఆపేసినారు. అదే టైంలో నిటాషా కౌల్, ఎవరైతే లండన్ బేస్డ్ ఆథర్గా తనను తాను చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి, పాకిస్తాన్కి పూర్తి మద్దతు పలికేటువంటి వ్యక్తి, తనను కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటకకు రప్పించే ప్రయత్నం చేసింది. భారత ప్రభుత్వం చాలా గట్టిగా ఉంది కాబట్టి ఆవిడ ఎయిర్పోర్ట్ నుంచే డిపోర్ట్ చేసి బయటకు పంపించేశాం. అండ్ అదే కర్ణాటకలో ఈరోజు ఒక బ్లాస్ట్ కూడా జరిగింది నిన్న. నాకంతా అసలు చాలా ఇవన్నీ ఒకదానికి లింక్ చేయాలా వద్దా, ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేయాల్సిందేనేమో అనిపిస్తోంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. తప్పకుండా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఎందుకు జరుగుతోంది?
ఇది పెద్ద ప్రశ్న. ప్లస్ ఈ యొక్క యాత్ర ఏదైతే ఉందో దాన్ని మధ్యస్థంగా దాన్ని ఆపేసి సడన్ గా లండన్ ఆయన వెళ్ళవలసిన ఆవశ్యకత ఏమొచ్చింది ఆయనకు. ఈయన లండన్ వెళ్ళంగానే రైతుల ఉద్యమం, సోకాల్డ్ రైతుల ఉద్యమం కూడా వాళ్ళు నిలిపివేయడం ఎందుకు చేశారు? వాళ్ళు ఎందుకు నిలిపేశారు దాన్ని అంటే, లండన్ లో ఈయన ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దీన్ని ముందు తీసుకువెళ్దామని ఏమైనా ఆగారా వాళ్ళు? దీన్ని ఇంకా విస్తృతంగా చేసి దీన్ని ఇంకా ఒక రౌద్ర రూపం దాల్చడానికి సిద్ధంగా ఉన్నారో వీళ్ళు? ఎటువంటి ఏ డైరెక్షన్ తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మనకు అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ తిరిగి వచ్చిన తర్వాత దేశంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్నది పెద్ద ప్రశ్నగా ఉన్నది. ఆల్రెడీ మనం దాన్ని ప్రివ్యూ చూసాం, మనం బెంగళూరులో బ్లాస్ట్ చూసాం మనం. అలాగే ఈవిడ కౌల్ అన్నటువంటి ఆవిడ ఎవరైతే వచ్చిందో భారతదేశానికి, భారతదేశం మీద మన ఎస్పెషలీ హిందువుల మీద విషం కక్కేటువంటి పరిస్థితి, అటువంటి వ్యక్తిని ఎందుకు అసలు కర్ణాటక ప్రభుత్వం ఎందుకు పిలిచింది? ఆవిడ లేకపోతే ఇంకెవరు మాట్లాడే నిష్ణాతులు ఎవరు లేరా? అంటే ఇదంతా కూడా ఒక పని కట్టుకొని దేశంలో ఒక ఏమంటారంటే ఒక విషపూరితమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి వీళ్ళు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైతులకు కూడా ఎటువంటి డిమాండ్స్ లేవు యాక్చువల్గా. సోకాల్డ్ రైతులు వీళ్ళందరూ మిడిల్ మెన్, ఎవడో అక్కడ వ్యవసాయం చేయట్లేదు. వ్యవసాయం అంతా కూడాను బీహారీలకు, మనకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి అప్పచెప్పేశారు. వీళ్ళు పంజాబ్లో వ్యవసాయం అంతా కూడా వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఓన్లీ అక్కడ వచ్చినటువంటివి ఎంఎస్పీకి అమ్ముకొని ఆ పైసలతోటి వీళ్ళు మర్సిడీస్ బెంజ్లు, బిఎండబ్ల్యూలు కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు పంజాబ్లో. వాళ్ళు వచ్చి అజిటేట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆ వీడియోలు చాలా వైరల్ అయినాయి. వీడియోలో ఏం చెప్తున్నారంటే, మోదీ గ్రాఫ్ బాగా పెరిగిపోయింది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దించడానికి మేము వచ్చామని చెప్తున్నాం. అంటే మాకేవో కోరికలు ఉన్నాయి, మాకు డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చామని కాదు. వాళ్ళు పెట్టిన కొంతెమ్మ కోరికలు ఏవి కూడాను భారత ప్రభుత్వం తీర్చలేనటువంటి కోరికలు కోరుతుంది. ఫస్ట్ ఏమన్నారు, ఎంఎస్పీని చట్టం చేయమంటుంది. ఎంఎస్పీని ఎవరు చట్టం చేయలేరు, ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ వాళ్ళకు మద్దతు పలుకుతుంది కాంగ్రెస్. ఇది వచ్చి రణదీప్ సింగ్ హూడా ఓపెన్ గా వాళ్ళకు ఆఫర్ ఇచ్చాడు, మీకు కనుక ఏమైనా కష్టం వస్తే కనుక ప్రో బోనో అంటే ఫ్రీగా మీకు మీ కేసులు వాదించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. మల్లికార్జున్ ఖర్గే మేము మీ వెనకాల ఉన్నామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం. అంటే ఈ రైతుల్ని ఎవరు రెచ్చగొడుతున్నారో అని అర్థమవుతుంది. ప్లస్ వాళ్ళ స్టేట్మెంట్ మోదీ గ్రాఫ్ మించడానికే వచ్చామంటున్నారు. WTO నుంచి వైదొలగాలని చెప్తున్నారు. WTO నుంచి వైదొలిగేటువంటి పరిస్థితి లేదు. మనకు దానివల్ల కొన్ని అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం కొన్ని టారిఫ్స్ వల్ల మనం ఎక్స్పోర్ట్ చేసేవి చాలా తక్కువ ధరలో వెళ్ళగలుగుతున్నాయి. కాబట్టి మన మీద విపరీతమైన ట్యాక్సులు వేయకుండా మనం WTOని ఆశ్రయించగలుగుతున్నాం. కాబట్టి WTO నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళలేము మనం. కానీ దాని నుంచి బయటకు వెళ్ళమని చెప్తున్నారు వీళ్ళు. సో మన దేశం ఏది చేయలేదో అవన్నీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా తెలుసు, డే 1 నుంచి మొదటి రోజు నుంచి తెలుసు, వాళ్ళు అడిగేటువంటి కోరికలు తీరలేనటువంటి కోరికలు అని తెలుసు, అయినా చేస్తున్నారు ఎడ్యుకేషన్. సో దీని వెనకాల ఇక్కడ ఎక్స్పోజ్ అయిపోయారు వీళ్ళందరూ. వీళ్ళ మూమెంట్ దెబ్బతింటోంది అని తెలియగానే మరి రాహుల్ గాంధీ అర్జెంటుగా లండన్ పారిపోవడం, లండన్లో మరి ఎవరిని కలుస్తున్నాడు, దానివల్ల ఏం ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మళ్ళీ వెనక్కి రాబోతున్నారు అనేది చూడాలి. నా ఉద్దేశంలో, నా అంచనా ప్రకారం రాబోయే 2 వారాల్లో ఈ దేశంలో చాలా ఇటువంటి ఉద్యమాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ప్రభుత్వం CAA నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నది. నోటిఫికేషన్ రాగానే ముస్లింల వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఉన్నది, ముస్లింలందరినీ భారత పౌరసత్వాన్ని నుంచి తీసేసేటువంటి ప్రయత్నం చేస్తోంది అని చెప్పేసి వాషింగ్టన్ పోస్ట్ దగ్గర నుంచి, న్యూయార్క్ టైమ్స్ నుంచి, అల్ జజీరా దగ్గర నుంచి వీళ్ళందరూ, BBC వీళ్ళందరూ పెద్దగా అరవడం మొదలు పెట్టబోతున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి ఇవి ఏదో ఒక చిన్న అంశం తీసుకొని ఎలక్షన్ ముందర ఈ ప్రభుత్వాన్ని నిలదీసి, ఈ ప్రభుత్వాన్ని ఒక విధమైన అవమానం వీళ్ళకు వీళ్ళని అవమానించాలి అన్నటువంటి దిశగా వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల దృష్ట్యానే రాహుల్ గాంధీ అక్కడ వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ గెలవదు అని వాళ్ళు తెలిసినా కానీ కూడా మోదీ గారిని ఎలా మనం కించపరచవచ్చు, దాన్ని ఎలా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు చిన్నగా చూపించన్న దిశగా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ శక్తులలో కీలకమైన వ్యక్తి రాహుల్ గాంధీ, రెండవ కీలకమైన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. అందుకనే చూస్తే ఈ ఇండీ పార్ట్నర్షిప్ లో వీళ్ళిద్దరివే ఎక్కువ ఒప్పందాలు జరిగినాయి. ఢిల్లీలో కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఇతరత్ర రాష్ట్ర గుజరాత్లో కావచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వీళ్ళిద్దరే సీట్ ఒప్పందాలు జరిగినాయి. కానీ ఇంకా మిగతా పార్టీతో సీట్ ఒప్పందాలు జరగలేదు. ఇన్ఫాక్ట్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇతరత్ర కొన్ని పార్టీలు కూడా దాని నుంచి విడిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడాను దేశానికి వ్యతిరేకంగా మన ఎన్నికలను ప్రభావితం చేసే దిశగా విదేశీ శక్తులు చేస్తున్నటువంటి
ఏవైతే కుట్రలు ఉన్నాయో ఆ కుట్రలో ఒక కీలక భాగం పోషించడానికి రాహుల్ గాంధీ వెళ్ళారు అన్న దాంట్లో అనుమానాలు చాలా ఉన్నాయి. కాబట్టి వచ్చిన తర్వాత దేశంలో పరిస్థితులను బట్టి నిజంగా ఆయన అక్కడ ఎవరిని కలిశారు, ఏం చేశారు అన్నది మనకు అర్థమవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కోవిడ్ తెరపైకి వచ్చినట్టుగా ఉంది. కోవిడ్ కాన్స్పిరసీ తెరపైకి వచ్చింది. కోవిడ్కి సంబంధించి రష్యా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది అనేది జిమ్ ఫర్గ్యూసన్ అయితే యూకేకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్గా రష్యాకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ప్రకారం యుఎస్ దీన్ని కవరప్ చేస్తూ వచ్చింది. యుఎస్కి సంబంధించినటువంటి అనేక ఫార్మా కంపెనీస్, డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయింది అండ్ వీళ్ళందరూ కలిసి కోవిడ్ పాండమిక్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు అనేది ఆయన దాంట్లో చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకోవైపు కెనడాకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నేత పొలివేర్ ఆయన కెనడా అండ్ చైనాకి సంబంధించినటువంటి నెక్సెస్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ని రివీల్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. సో లాయిడ్ ఆస్టిన్ ఇంకోవైపు వ్యాక్సిన్ మ్యాండేట్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. సో బేసికల్లీ మళ్ళీ ఒకసారి కోవిడ్ కాన్స్పిరసీ తెరపైకి వస్తోందా, దీన్ని మళ్ళీ సప్రెస్ చేసే ప్రయత్నమే జరుగుతుందా? అండ్ అమెరికాలో ఎన్నికలు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక అస్థిర వాతావరణం మధ్య కోవిడ్ అనేది కొంతకాలం మళ్ళీ ఇంకొక వార్తాంశంగానే నిలబడి బయటకు వెళ్ళే అవకాశం ఉందా? ఈ ఈవెన్ జిమ్ ఫర్గ్యూసన్ కామెంట్స్ని కానివ్వండి, లేకపోతే కెనడా ప్రతిపక్ష నాయకుడి కామెంట్స్ని కానివ్వండి, లాయిడ్ ఆస్టిన్ కామెంట్స్ని కానివ్వండి, ఎట్లా చూస్తారు మీరు? ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్పండి. అట్ ద సేమ్ టైం మనం అనుకుంటున్న ఈ ల్యాబ్లోనే వచ్చిందనే విషయానికి సంబంధించి ఇప్పుడు దీన్ని మనం డెవలప్మెంట్గానే మనం భావించాలా వద్దా అనేది కూడా నాకు డౌట్. ఎందుకంటే అట్లా వచ్చి ఇట్లా పోయిన సందర్భాలు అనేకం మనం కోవిడ్ వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు చూస్తే కూడా. అంటే మనకు జపాన్లో ఒక చాలా సీరియస్గా జపాన్లో ఒక సంస్థలు 2-3 సంస్థలు కలిసి రీసెర్చ్ చేసి వాళ్ళు స్పష్టంగా నిర్ధారించి చెప్పారు. వాళ్ళు ఇది ల్యాబ్ గ్రోన్ వైరస్ మాత్రమే అని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు చాలా రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది, ఇది ల్యాబ్ నుంచి లీక్ అయిందే, బయట న్యాచురల్గా జరిగింది కాదు అన్నట్టు స్పష్టంగా చెప్పారు వాళ్ళు. జో బైడెన్ 3 సంవత్సరాల క్రితం ఒక కమిటీని అపాయింట్ చేశాడు. ఆ కమిటీ అంటే ఆయన ప్రభుత్వం ఏర్పడంగానే రమారమి ఆ టైంలో ఆయన ఒక కమిటీని అపాయింట్ చేసి ఇది ల్యాబ్ లో వచ్చిందా, బయట వచ్చిందా, ఎక్కడి నుంచి ఇది వచ్చింది, ఇది కనుక్కోమని చెప్పి రీసెర్చ్ చేయమని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు కర్ర విరగకుండా పాము చావకుండా ఇచ్చారు వాళ్ళు. సో నేనైతే కమిటీ పెట్టాను, అయిపోయింది, చేతులు దుర్పేసుకున్నాడు ఆయన జో బైడెన్. ఇప్పుడు క్రమేపీ దీన్ని వెనకాల ఉన్నటువంటి అసలైన కుట్ర బయటపడుతుంది. ఎక్కడ బయటపడింది అంటే కనుక రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసి యుక్రెయిన్లో చాలా ప్రాంతాలు వాళ్ళు వాళ్ళ అధీనంలో తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ ల్యాబొరేటరీస్ రష్యా చేతిలోకి పడ్డాయి. సో రష్యన్ సైంటిస్ట్స్ వెళ్ళి అక్కడ చదవడం మొదలుపెట్టారు ఏమవుతోంది. వాళ్ళ ఊర్లలో కూడా రష్యన్ ఊర్లలో కూడా అంటే యుక్రెయిన్ దగ్గరగా ఉన్నటువంటి కొన్ని 100-200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊర్లలో సడన్ గా తెలియనటువంటి రోగాలు రావడం మొదలుపెట్టాయి. బహుశా కొలరా లాంటి, మన మలేరియా లాంటిది, డెంగ్యూ లాంటివి ఏంటంటే రోగాలు వస్తుండేది సడన్ గా. ఏంటి అని ఆరా తీసి చూస్తే కనుక ఈ ల్యాబ్స్ లో తయారు చేసినటువంటి పెథోజిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బాక్సెస్ లో పెట్టి తీసుకెళ్లి డ్రోన్స్ తోటి ఆ ఊర్ల మీద విడుదల చేశారని తెలుస్తుంది. సో ఒక బయోలాజికల్ అటాక్ జరిగింది ఆ రష్యా మీద కూడా. కరెక్ట్. సో వాళ్ళ సైంటిస్ట్ పంపించి ఇక్కడ డాక్యుమెంటేషన్, ఇక్కడ ఎవరు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటి, ఇవన్నీ కూడా అంటే చాలా పేపర్లు తగలబెట్టారు. అమెరికా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం యుక్రెయిన్ సైంటిస్ట్ చాలా తగలబెట్టేశారు. సో వీళ్ళు మళ్ళీ దాన్ని అంతా రీసీక్వెన్సింగ్ చేసి దాన్ని రీట్రేస్ చేసి దాన్ని అంతా ఇన్వెస్టిగేట్ చేసి రమారమి 1000 పేజీల రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా సైంటిఫిక్గా లాజికల్గా దీని వెనకాల ఉన్నట్టు కుట్రంతా చెప్పారు. అమెరికా దీంట్లో సీరియస్గా ఇన్వాల్వ్ అయి ఉంది, వెస్ట్రన్ దేశాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అందుకనే మనం చూసాము అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఒక స్థాయి దాటి మాట్లాడట్లేదు. ఎందుకంటే యాంటోనీ ఫౌచి ఎవరైతే ఉన్నారో అప్పుడు ట్రంప్ హయాంలో ఉన్నటువంటి యాంటోనీ ఫౌచి ఈ పాండమిక్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అమెరికాలో ఎవరైతే ఉన్నారో అతను ఈ వుహాన్ ల్యాబ్కి చాలా ఫండింగ్ ఇచ్చాడు గతంలో. ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి రీసెర్చ్కి సంబంధించి వాళ్ళు చాలా ఫండింగ్ ఇచ్చారు గతంలో. కాబట్టి వీళ్ళు దాన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చైనా ఆఫ్ కోర్స్ అమెరికాని బెదిరించి ఉంటుంది, మీరు కనుక మమ్మల్ని దోషులుగా నిలబెడితే కనుక మీరు మాకు ఇచ్చిన సహాయము, మీరు దీంట్లో ఎంత ఇన్వాల్వ్ అయినారో అది కూడా మేము ఎక్స్పోజ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు బెదిరించి ఉంటారు. అందుకని ఎవరు నోరు మెదలకుండా కూర్చున్నారు. సో ఇవి క్రమేపీ బయటపడుతుంది. కెనడాలో బయటపడింది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం దీంట్లో చైనాతో ఇన్వాల్వ్ అయి ఉంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా రిపోర్ట్ వచ్చింది.
సో ఇప్పుడు ఇన్ని దేశాల దగ్గర నుంచి వస్తున్న రిపోర్ట్స్ అన్ని కూడా ఏం చెప్తున్నాయంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, అమెరికాలో ఉన్నటువంటి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, చైనాలో ఉన్నటువంటి ఈ ల్యాబ్స్ తోటి, అలాగే యుక్రెయిన్ లో ఉన్నటువంటి ల్యాబ్స్, వెస్టర్న్ ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి ల్యాబ్స్ పెట్టి వాళ్ళు ఒక విధమైన బయాలజికల్ రీసెర్చ్ చేసి ప్రజల మీద దాడులు చేయడానికి వాళ్ళు దీంట్లో భాగస్వాములని మనకు తెలుస్తుంది. WEF యొక్క అజెండా మనం కొన్ని వారాల క్రితం గ్లోబల్ రౌండప్ లో చాలా డీటెయిల్ గా చర్చించుకున్నాం. మనం మనకు జనవరి ఆఖరి వారం, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వాళ్ళు అక్కడ డావోస్ జరుగుతుంటే మనం దాని గురించి చర్చించుకున్నాం. వాళ్ళ ప్రాజెక్ట్ ప్రకారము ప్రపంచంలో 90% జనాభా అధికంగా ఉంది, వీళ్ళని ఎలా చంపేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తుంది. మొన్న వచ్చినటువంటి కరోనా వైరస్ ఒక ట్రైలర్ మాత్రమే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో ఇంకా ఇటువంటివి ఎన్ని రీసెర్చ్ జరుగుతున్నాయో మనకు తెలియట్లేదు. రష్యా దాడిలో బయటపడ్డాయి కాబట్టి ఈ ఎవిడెన్స్ అనేది బయటకు వస్తుంది. అందుకే రష్యా వాళ్ళ చేతిలో పడకూడదు అని చెప్పేసి యుక్రెయిన్కి అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎందుకు సప్లై చేస్తున్నారంటే ఇది డిఫెన్స్ ఇండస్ట్రీకి లాభము, అలాగే వాళ్ళ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ యొక్క నగ్న సత్యాలు బయటపడకుండా ఉండడానికి, ఆపడానికి, దాన్ని కప్పిపుచ్చడానికి కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది. సో అమెరికాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేయడానికే యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నారు, కానీ వీళ్ళకి యుక్రెయిన్ అంటే ప్రీతి లేదు, ఏమీ లేదు. సో ఇది అర్థం చేసుకోవాలి. ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఇప్పుడు లాయిడ్ ఆస్టిన్ ఆయనకు క్యాన్సర్ ఉంది అని తెలిసింది. ఆయన క్రమేపీ చాలా తరచుగా ఆయన హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు. సో ఆయనను రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెషనల్ హియరింగ్లో ఆయన గ్రిల్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని విషయాలు అడిగితే కనుక అది నా వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, నేను చెప్పవలసిన ఆవశ్యకత నాకు లేదు అని చెప్పారు. మరి నీ ఆరోగ్య విషయంలో నీకు ఎటువంటి హక్కులు ఉన్నాయో అటువంటి హక్కులే సైనికులకు లేదా? సైనికుల మీద మీరు కంపల్సరీగా మీరు వ్యాక్సిన్ తీసుకొని తీరాలి అని మీరు ఎందుకు వాళ్ళ మీద కఠినమైనటువంటి ఆంక్షలు విధించారు? ఎవరెవరు తీసుకోలేదో వాళ్ళని మీరు సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు కదా. 8,600 మందిని మీరు అమెరికన్ సైనికులని వాళ్ళ పదవుల నుంచి తీసేశారు కదా, వాళ్ళని మళ్ళీ మీరు వెనక్కి తీసుకుంటారా అని లాయిడ్ ఆస్టిన్ ప్రశ్నిస్తే మేము తీసుకోము అని లాయిడ్ ఆస్టిన్ చెప్పాడు. అంటే నాకు న్యాయం, నాకు ఒక చట్టం, వాళ్ళకి వేరే చట్టం అని చెప్పగానే ఒప్పుకున్నాడు. అంటే ఇంత హిపోక్రసీ అమెరికాలో. రూల్స్ అన్నది మనిషిని చూపించండి, ఆ మనిషికి ఉన్నటువంటి చట్టం మేము చెప్తాం అన్నటువంటి పద్ధతి. అంటే చట్టం లేదు, మనిషిని బట్టి చట్టం ఉంటుంది. అటువంటి హిపోక్రాటిక్ దేశం అది. మనకు నీతులు చెప్తారు వీళ్ళు. కాబట్టి మనం కూడా భారతదేశం కూడా క్రమేపీ వాళ్ళని ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టాము. గతంలో మనకు డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేశారు ఆఫ్ఘనిస్తాన్లో. మరి భారతదేశంలో అప్పుడు టెర్రరిస్ట్ అటాక్ అవుతే మరి భారతదేశం కూడా చేయొచ్చు కదా అంటే భారతదేశం చేయడానికి వీల్లేదు అని చెప్పాడు. మేము చేయొచ్చు కానీ భారతదేశం చేయడానికి వీల్లేదు అన్నాడు. ఈసారి ఎవడు పర్మిషన్ తీసుకోకుండా మనం వెళ్ళి బాలాకోట్లో వెళ్ళి కొట్టొచ్చాము. నోరు మూసుకుంది అమెరికా. కాబట్టి అమెరికా ప్రభుత్వానికి ఎలా గుణపాఠం చెప్పాలో మనకు అర్థమైంది. రష్యా అదే చేస్తున్నది. క్రమేపీ వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇంకా పెద్ద పెద్ద ఎక్స్పోజర్స్ కూడా వస్తున్నాయి. ఫైజర్, మోడెర్నాలో ఉన్నటువంటి వాళ్ళ వ్యాక్సిన్స్లో mRNA అన్నటువంటి ఒక కాంపనెంట్ ఏదైతే ఉందో దానివల్ల పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు ప్రజలు. చాలా తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు, 40-50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజులు, జిమ్లో, ట్రెడ్మిల్లో ఉంటేనే అక్కడి నుంచి అక్కడ కుప్పగులు చనిపోతున్నటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ mRNA అన్నది వాళ్ళ ఇమ్యూనిటీలో చాలా దెబ్బలు తీస్తోంది అని మనకు తెలుస్తుంది. ఓకే, వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారము ఎవరెవరు వ్యాక్సిన్స్ తీసుకోలేదో వాళ్ళు బతికి ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరు వ్యాక్సిన్ ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు చనిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ పెరుగుతున్నాయి. దాంట్లో 3-4 డోసులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. డోసులు పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క వల్నరబిలిటీ అంటే వాళ్ళు చనిపోయేటువంటి ఆస్కారం ఇంకా పెరుగుతున్నది అని చెప్పి రిపోర్ట్ వస్తుంది. మాస్క్ పెట్టుకోకూడదు. మాస్క్ పెట్టుకుంటే కనుక ఆ ఊపిరి దాంట్లోనే ఉండడం వల్ల ఇంకా రోగాలు వస్తాయి. అలాగే కరోనా వచ్చిన వాళ్లకు మనం ఐసీయూలో తీసుకెళ్లి ఆక్సిజన్ మాస్క్ పెట్టకూడదు, దాన్ని వదిలేయాలి. ఇటువంటివన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే అప్పుడు అదే పనిగా వీళ్ళని చంపేశారా, ఏం చేశారు? చాలా ప్రశ్నలు పుడుతున్నాయి. క్రమేపీ సత్యం అనేది బయటకు వస్తున్నారు. కాబట్టి దీంట్లో అమెరికా, చైనా, వెస్టర్న్ ప్రపంచం వీళ్ళందరూ కూడా కుమ్మక్కై ప్రపంచాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేసేటువంటి కుట్రలు బయటపడుతున్నాయి. రైట్ సార్, ఒక్కసారి యుఎస్ ఎలక్షన్స్కి సంబంధించిన వార్తల్లోకి వెళదాము. చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ కొన్ని కనబడుతున్నాయి. ఒకటి, డొనాల్డ్ ట్రంప్ మిషిగాన్ ప్రైమరీలో నిక్కీ హేలీ పైన అద్భుతమైన ఘన విజయం సాధించారు. ఓట్స్ పర్సంటేజ్ చూస్తే 68% ట్రంప్కుంటే 26%కే నిక్కీ హేలీ పరిమితమైన పరిస్థితి.
ఓవైపు రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ తన ప్రాభవాన్ని చాలా అద్భుతంగా చూపిస్తున్నారు యుఎస్లో. ఇంకొక వైపు డెమోక్రటిక్ పార్టీకి సంబంధించి చూసినట్టే డెమోక్రాట్స్ వైపు నుంచి చూస్తే జో బైడెన్కి రీప్లేస్మెంట్గా మిషెల్ ఒబామా, ఎవరైతే గతంలో ప్రెసిడెంట్గా పనిచేసినట్టు ఒబామా సతీమణి, తానే మేజర్ తన వైపే డెమోక్రాట్స్ మద్దతు ఉన్నట్టుగా కూడా కనబడుతోంది. అండ్ అక్కడున్న సర్వేస్ కానీ వాళ్ళ ఒపీనియన్ పోల్స్లో కానీ తెలుస్తున్న విషయం. సో మిషెల్ ఒబామా వర్సెస్ డొనాల్డ్ ట్రంప్గానే మనము భావించాల్సి ఉంటుందా ఈ ఎలక్షన్స్ని? ఒకటి. రెండవది, ట్రంప్ ఏదైతే ఇమ్యూనిటీకి సంబంధించి తాను ఇమ్యూనిటీ క్లెయిమ్ అంటున్నారు, యాక్చువల్లీ దీని గురించి మీరు వివరించాలి కూడా. యాక్చువల్లీ యూఎస్లో ఈ ఇమ్యూనిటీ క్లెయిమ్ అనే అంశానికి సంబంధించి కోర్టులో ఎలా దీన్ని వ్యవహరిస్తారు అనేది కూడా కొంచెం ఇంటర్ప్రిట్ చేయండి. సో ట్రంప్ ఏదైతే యుఎస్ సుప్రీంకోర్టులో ఇమ్యూనిటీ క్లెయిమ్ చేశారో దాన్ని వినడానికి విచారించడానికి కోర్టు కూడా అంగీకరించింది. సో ఆయనకి ఎలక్షన్స్లో కొంత ఇదొక సానుకూలమైనటువంటి పరిణామంగానే కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే డాక్టర్ జయశంకర్ ఎవరైతే మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారో, విదేశాంగ శాఖ మంత్రి, ఆయనేమో ట్రంప్ హయాంలో భారత్కి యుఎస్కి మధ్య సంబంధాలు బాగున్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అఫ్కోర్స్ అందరితోనూ బాగున్నాయని తర్వాత అన్నారు కానీ బట్ హెడ్లైన్స్ని మాత్రం ఇది అట్రాక్ట్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వానికి అమెరికాకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి అని ఆయన చెప్పిన మాటను మాత్రం అందరూ హైలైట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి చూస్తేనేమో అందరి గురించి ఆయన మాట్లాడారు. సో ఒక్కసారి ఈ 3-4 డెవలప్మెంట్స్ గురించి, యుఎస్ ఎలక్షన్స్లో జరుగుతున్న పరిణామాల గురించి మీ విశ్లేషణ వినాలనుంది. అంటే డొనాల్డ్ ట్రంప్కి ఉన్నటువంటి ఏదైతే మద్దతు ఉందో, ఆయనకు ఉన్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో రోజు రోజు రిపబ్లికన్ పార్టీలో, అయినా కానీ నిక్కీ హేలీ ఆ రంగం వదలకుండా ఆవిడ పోరాటం చేస్తూనే ఉంది. 68%కి 26%కి వ్యత్యాసం చాలా ఉంది. ఆల్రెడీ ఇప్పటికి 4-5 రాష్ట్రాల్లో ఆయనే గెలవడం జరిగింది. ఇన్ఫాక్ట్ నెవాడాలో వచ్చేసి ట్రంప్ పేరు బ్యాలెట్ లో పెట్టడానికి వీలు లేదు అని చెప్పి అక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ కూడా ఆ ప్రజలు నిక్కీ హేలీకి వ్యతిరేకంగా నన్ ఆఫ్ ద అబౌవ్కి ఓటేశారు, నోటాకు ఓటేశారు. సో అంటే నోటా అంటే ఆఫ్టర్ ట్రంప్ అని అనుకోవాలి. సో ప్రతి రాష్ట్రంలో కూడా ఆవిడ ఓడిపోయింది, ప్రతి రాష్ట్రంలో కూడా ట్రంప్ గెలిచారు. ఇప్పుడు సూపర్ ట్యూస్డే అని జరగబోతున్నది. మనం ఆదివారం మనది గ్లోబల్ రౌండప్ టెలికాస్ట్ అవుతుంది. దాని తర్వాత 2 రోజుల్లో సూపర్ ట్యూస్డే అని చెప్పి రమారమి 15 రాష్ట్రాలు ఈ ప్రైమరీలు ఉండబోతున్నాయి. 15 రాష్ట్రాల్లో వాటన్నిట్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సర్వే ప్రకారం అయితే ట్రంపే గెలవబోతుంది. ఎక్కడా కూడాను ఆవిడ గెలిచేటువంటి సూచనలు కనిపించట్లేదు. అయినా ఆవిడ రంగం వదలట్లేదు. ఎందుకు అంటే కనుక రేపటి రోజు ట్రంప్ని కనుక డిస్క్వాలిఫై చేస్తే సుప్రీంకోర్టులో కానీ ఇతరత్ర కోర్ట్స్లో కానీ దాని క్యాపిటల్ హిల్ అంటే ఈయన రాష్ట్రపతిగా ఉండగా ఎప్పుడైతే ఆయనకు వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చాయని చెప్పి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిందో అప్పుడు ఈయన ఈ ఎలక్షన్స్ నేను యాక్సెప్ట్ చేయను, ఇవన్నీ కూడాను ఫేక్, ఇవన్నీ కూడాను వీళ్ళు దొంగతనం చేశారో మ్యాండేట్ని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అప్పుడు క్యాపిటల్ హిల్లో జరిగినటువంటి ఏదైతే విధ్వంసం ఉన్నదో దానికి కారకుడు ఈయనే వాళ్ళని ప్రేరేపించాడు అని చెప్పి ఈయన మీద అభియోగం పెట్టి డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళ ఆధిక్యత ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నటువంటి స్టేట్స్ లో ఈయనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఈయన ఏం చేశారంటే ఈయన సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టుని జడ్జిమెంట్ ఇవ్వమని అడుగుతున్నారు. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగాయి కాబట్టి నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు ఇమ్యూనిటీ ఉంటుంది, ప్రెసిడెంట్ని చాలా అంశాల నుంచి మినహాయిస్తారు, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల్ని కోర్టులు జడ్జి చేయలేవు కాబట్టి నాకు ఆ ఇమ్యూనిటీ ఉన్నది కాబట్టి ఈ స్టేట్స్ అన్ని కూడా ఇతరత్ర రాష్ట్రాలన్నీ కూడాను నా మీద ఎటువంటి జడ్జిమెంట్ చేసే అధికారం వాళ్ళకి లేదు అని ఆయన కోరడం జరిగింది. లేదంటే కనుక 50 రాష్ట్రాల్లో ఇండివిజువల్గా ఆయన పోరాటం చేసుకుంటూ కూర్చోవాలి. సో డెమోక్రటిక్ మెజారిటీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆబ్వియస్లీ డెమోక్రాటిక్ పార్టీకి సమర్థనిస్తున్నటువంటి కోర్ట్స్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈయన వ్యతిరేకంగా జడ్జిమెంట్స్ ఇస్తారు. ఎన్ని కోర్టు కేసులు అంటూ ఆయన ఫైట్ చేసుకుంటూ వెళ్తారు? సమయం లేదు. ఇప్పుడు 5-6 నెలల్లో మళ్ళీ ఇప్పుడు నామినేషన్స్ క్లోజ్ అవుతాయి, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు కనుక నిర్ణయం అటో ఇటో ఇచ్చేసిందంటే దీంట్లో సందిగ్ధత తేలిపోతుంది. ఒకవేళ వాళ్ళు కనుక అవును నీవే దీనికి కారకుడివి, దీనివల్ల నిన్ను ప్రాసిక్యూట్ చేయవచ్చు అంటే కనుక బహుశా ఆయన స్వచ్ఛందంగా తొలగిపోవచ్చు, ఈ కాంటెస్ట్ నుంచి ఆయన వెళ్ళిపోవచ్చు. అప్పుడు నిక్కీ హేలియా, వివేక్ రామస్వామియా, ఇంకెవరు వస్తారు, తర్వాత మళ్ళీ కొత్త నామినేషన్స్ ఉంటాయా ఏంటో అప్పుడు తేల్చుకోవచ్చు.
లేదు ఇది నీకు ప్రెసిడెంట్ గా నీకు ఇమ్యూనిటీ ఉన్నది కాబట్టి అప్పుడు జరిగినటువంటి విషయాలు ఏ కోర్టు నీకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వలేదు అని కనుక సుప్రీంకోర్టు చెప్తే కనుక ఆయనకు ఏదైతే ఆయన ప్రయాణం అయితే సుగమం అయిపోతుంది, ఆయన ఎవరు అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండదు. డెమోక్రాటిక్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈయన ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన ఆగిపోతారేమో అని ఆశతోటి నీకేయాలి ప్రయత్నం చేస్తారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ట్యూస్డేలో 15 రాష్ట్రాలు మరి ఎలా నిర్ణయిస్తే చూద్దాం. అంటే ఇంత విస్తృతంగా రిపబ్లికన్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్ కి ఇంత సమర్థన ఉండగా అతన్ని అన్డెమోక్రాటిక్ గా కోర్టులను వాడుకొని అతన్ని తొక్కేసి అతన్ని కంటెస్ట్ చేయకుండా ఆపేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. దాన్ని వాళ్ళు డెమోక్రసీ అంటున్నారు. అంతకంటే విడ్డూరం ఇంకోటి లేదు. మరి అదే బంగ్లాదేశ్లో జరిగి బంగ్లాదేశ్లో విధ్వంసం సృష్టిస్తున్నటువంటి అపోజిషన్ పార్టీలని వాళ్ళు జైల్లో పెడితే మాత్రం డెమోక్రసీ చాలా నాశనం అయిపోయింది అని తిడతారు. భారతదేశంలో మోదీ గారిని ఎన్నుకుంటే కనుక ఆటోక్రసీ ఆఫ్ ద మెజారిటీ అని కొత్త కొత్త పేర్లు పెడతారు. సో వాళ్ళ ఎలక్టోరల్ ఆఫీసరే ఇస్లామాబాద్ లో నేనే ఫ్రాడ్ చేశాను, పీటీఐ గెలిచింది, ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచింది, నేనే దాని రిజల్ట్ తారుమారు చేసి వాళ్ళని ఓడిపోయేలాగా చేశానని నాకు నమాజ్ చేస్తుంటే నాకు అనిపించింది, సత్యం చెప్తున్నాను అని చెప్పినటువంటి పాకిస్తాన్ ఎలక్షన్స్ చాలా పారదర్శకంగా జరిగాయి, చాలా అద్భుతమైన పోటీ జరిగింది అని అమెరికా వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాం. సో వీళ్ళు డెమోక్రసీ గురించి పాఠాలు చెప్తారు. మరి ఇరాక్కి వెళ్ళారు, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు, అక్కడ డెమోక్రసీని స్థాపిస్తామని వెళ్ళారు. ఇప్పుడు ఎంత డెమోక్రటిక్గా ఉన్నాయో మనకు తెలుసు. కాబట్టి అమెరికానే ఒక పెద్ద డిక్టేటర్షిప్, అమెరికానే ఒక పెద్ద ఆటోక్రాటిక్ ఫ్యాసిస్ట్ రెజిమ్. అది వాళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడే అధికారం వాళ్ళకి లేదు. అదే ఈ రోజు వాళ్ళ ఎలక్టోరల్ పాలిటిక్స్ లో కూడా అదే మనం చూస్తున్నాం. రోజు ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. మనం రాబోయే రోజుల్లో మరి ఇంకా ఎటువంటి డ్రామాలు ఎన్ని చూడాలో వేచి చూద్దాం. ఓకే సార్. మిషేల్ ఒబామా గురించి, మిషేల్ ఒబామా అఫీషియల్ గా ఇంతవరకు నేను బరిలో దిగుతున్నానని ఆవిడ చెప్పలేదు. కానీ ఈయన జో బైడెన్ యొక్క అపమారక స్థితి ఏదైతే ఉందో, ఆయన ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఆయన ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన, స్టేజ్ మీద వెళ్ళి ఎటో వెళ్ళిపోవడము, ఎక్కడ వెళ్తున్నాడో తెలియదు, కింద పడిపోవడం, ఇవన్నీ చూసేసరికి డెమోక్రాటిక్ పార్టీలో కూడా ఒక విధమైన ప్రశ్నలు పుడుతున్నాయి. ఈయన నిజంగా 81-82 ఏళ్లలో ఈయన నిజంగా మనం మళ్ళీ నామినేట్ చేయాలా ఇంత వయసులో, ఇంకెవరైనా చూసుకుందామని చూస్తున్నాం. కానీ లాస్ట్ మినిట్లో ఎవరిని పెట్టాలి? ఆల్రెడీ హిలరీ క్లింటన్ అంటే చాలా వ్యతిరేకత ఉన్నది ఆ దేశంలో. ఆల్మోస్ట్ 50% ఆవిడంటే చాలా హేట్రెడ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఎక్కువ ఉన్నది. ఇంకా ఆవిడ కాకపోతే నెక్స్ట్ ఎవరు? కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ ఒక పెద్ద జోక్ తయారైందని అందరికీ తెలిసిన విషయం. ఇంకెవరిని పెట్టాలి? జో బైడెన్ కాకపోతే ఇంకెవరిని కావాలంటే ఎటువంటి ఒక కలర్ లేనటువంటి, ఇటువంటి కాంట్రవర్సీస్ లేనటువంటి వ్యక్తి ఎవరు అంటే మిషేల్ ఒబామా అని చెప్పి ఆవిడని ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో. అంటే వాళ్ళకు కూడా టైం లేదు. బహుశా ఈ 2-3 వారాల లోపలే నిర్ణయించాలి. ఒకవేళ ఆవిడ కన్నా బరిలో దిగి జో బైడెన్ తప్పుకునేటువంటి పరిస్థితి వస్తే మరి అది ఆ నిర్ణయం ఏదో మార్చి లోపలే జరిగిపోవాలి. తర్వాత ప్రైమరీలు, తర్వాత ఈ డెలిగేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా చాలా టైట్ అయిపోతుంది. కాబట్టి ఆ నిర్ణయం ఏదొచ్చినా కానీ రాబోయే 2-3 వారాల్లో అయిపోతుంది. చూద్దాం. ఆవిడ ఇంతవరకు నేను బరిలో దిగుతున్నాను అన్నట్టు అఫీషియల్ గా చెప్పలేదు. గతంలో ఎప్పుడో కొన్ని నెలల క్రితం అడిగితే కనుక నాకు ఇంట్రెస్ట్ లేదని ఆవిడ చెప్పారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఏదో డిస్కషన్ లో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి నేను చాలా నాకు వికలం చెందాను, నాకు దాని గురించి చాలా భయంగా ఉంది, భయాందోళనలు ఉన్నాయని ఆవిడ చెప్పడం జరిగింది. మరి అటువంటప్పుడు నేనే బరిలో దిగి దీని సమస్యను పరిష్కరిస్తాను అన్న భావన ఆవిడకు ఉందో లేదో మనకు తెలియదు. చూద్దాం. వచ్చే 1 or 2 weeks లో ఈ నిర్ణయం ఏదో మనకు తెలుస్తుంది. ఓకే రైట్. ఒకసారి ఇక ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజంకి సంబంధించి కొన్ని వార్తలు ఈ వారంలో చోటు చేసుకున్నాయి. అందులో కీలకంగా కనబడుతున్న ఒక కీలకమైన వార్త ఏంటంటే, ఫ్రాన్స్లో ఉన్నటువంటి ట్యునీషియాకి చెందినటువంటి ఒక ఇమాం అసభ్యకరంగా మాట్లాడాడు, కొంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు అన్న కారణంతో ఆయన్ని ఫ్రాన్స్ ఎక్స్పెల్ చేయడం జరిగింది. సో ఇది ట్యునీషియాకి సంబంధించినటువంటి ఒక ఇమాం పైన ఇటువంటి యాక్షన్, లీగల్ యాక్షన్ కి పూనుకోవడం జరిగింది. సో ఇదొక వార్త. ఇంకొక వైపేమో రంజాన్ సమయంలో సౌదీ అరేబియాలో మహమ్మద్ బిన్ సల్మాన్ ఎవరైతే ఇప్పుడు ప్రిన్స్ ఉన్నారో, ఆయన MBS ఒక కీలకమైన ప్రకటన జారీ చేశారు, ఆదేశాలు జారీ చేశారు. అదేంటంటే వాళ్ళ ఇస్లామిక్ మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల్లో ఇఫ్తార్ విందులు
మసీదుల్లో చేయడానికి వీల్లేదు అని సౌదీ అరేబియాలో ఒక ఆర్డర్స్ని ఇష్యూ చేయడం జరిగింది. సరే, దానికి కారణం క్లీన్లీనెస్ అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయో ప్లీజ్ విశ్లేషించండి మీరు. సౌదీ అరేబియాలో, అందులోనూ సౌదీ అరేబియాలో మసీదుల్లో రంజాన్ టైంలో ఇఫ్తార్ విందులు చేయకూడదు అనడం అనేది ఇది నిజంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తోంది. ఇంకోవైపు ఇందాక నేను చెప్పినటువంటి ఇమామ్ని ఎక్స్పెల్ చేయడం ఫ్రాన్స్లో, ఈ రెండింటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అండ్ పాకిస్తాన్లో ఒక వార్త కూడా వచ్చింది, అది నెక్స్ట్ మనం తీసుకుందాం పాకిస్తాన్కి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు. అంటే ప్రపంచవ్యాప్తంగా క్రమేపీ ఈ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజంకి వ్యతిరేకంగా కొన్ని చర్యలు జరుగుతున్నాయి. దానికి ముఖ్య బిందువు ఎక్కడ ఉంది అంటే కనుక సౌదీ అరేబియాలోనే ఉంది. మొహమ్మద్ బిన్ సల్మాన్ చేస్తున్నటువంటి కీలకమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాని వల్లనే ఈరోజు ఇతరత్రా దేశాల్లో కూడా కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఇస్లాం అంటే సౌదీ అరేబియా ఏది చెప్తే అదే ఇస్లాం అన్నటువంటి పరిస్థితులు ఉండేవి. ఇన్ఫాక్ట్ మన దేశంలో కావచ్చు, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కావచ్చు, సౌదీలు ఎలా దుస్తులు ధరిస్తారో మన వాళ్ళు కూడా అలాగే దుస్తులు ధరిస్తారు. వీళ్ళు ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు, కానీ వాళ్ళు ఏదో వీళ్ళే తమే అరబులు అన్నట్టు బిహేవ్ చేస్తూ ప్రవర్తించేది మనం చూసాము. మరి అదే సౌదీ అరేబియాలో ఇన్ని మార్పులు వస్తున్నప్పుడు దాన్ని వీళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారంటే లేరనే చెప్పాలి. చాలా మంది మౌలవీలందరూ ఏమంటున్నారంటే మొహమ్మద్ బిన్ సల్మాన్ అన్న వ్యక్తి వెస్ట్ లో చదువుకొని వచ్చాడు కాబట్టి ఇస్లాం ఏమీ తెలియదు, ఇస్లాంకు వ్యతిరేకంగా చేస్తున్నాడు, కాబట్టి అతను చేసే తప్పు, అతన్ని తీసేసి మళ్ళీ ఇస్లామిక్ షరియా అక్కడ అమలు చేయాలి అని వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏ దేశంలో ఇస్లాం పుట్టిందో వాళ్ళకంటే ఎక్కువ ఇస్లాం వీళ్ళకి తెలుసు, ఆ దేశంలో ఇస్లాం తెలియదు అనమాట. అది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎనివే, మొహమ్మద్ బిన్ సల్మాన్ చేసినటువంటి ఈ నిర్ణయాల్లో ఒక కీలకమైన నిర్ణయం ఏంటంటే అజాన్ ఏదైతే ఉంటుందో, అంటే మీరు నమాజ్కి రాండి అని పిలిచేటువంటి ఆ కేకలు ఏవైతే ఉంటాయో దాని యొక్క సౌండ్ తగ్గించండి అని చెప్పడం జరిగింది. సిలబల్ తగ్గించండి, అంత గట్టిగా అరవక్కర్లేదు, ప్రదూషణ చేయక్కర్లేదు, సౌండ్ పొల్యూషన్ చేయక్కర్లేదు అని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఆల్రెడీ పాకిస్తాన్లో చాలా వీడియోస్ వచ్చినాయి. ఆయన ఎవరు చెప్పడానికి, అజాన్ అన్నది మా హక్కు, ఖురాన్లో ఉంది అని వీళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. నిజంగా ఖురాన్లో అది రాసి ఉంటే మరి ఖురాన్ రాసినప్పుడు ఏమైనా ఈ లౌడ్ స్పీకర్స్ ఉన్నాయా? అప్పుడు లేవు కదా. అప్పుడు మువాజు వెళ్ళి అక్కడ కొండ బిల్డింగ్ పైకి వెళ్ళి అరిచేవాడు, అంతేనే కదా. మీరు మీ ఖురాన్లో అంతనే చెప్పారు, అదే చేయండి. మరి మీకు లౌడ్ స్పీకర్తో మీకేంటి పని, టెక్నాలజీతో మీకేంటి పని? ఫస్ట్ టైం జర్మనీలో ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు ఖురాన్ ప్రింట్ చేస్తే కనుక అది దాని వ్యతిరేకంగా ఫత్వా ఇష్యూ చేసి వీళ్ళు ఇస్లామేతరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇస్లాం సమ్మతం కాదు, అది ఖురానే కాదు అని చెప్పి వీళ్ళు అప్పట్లో ఫత్వా ఇష్యూ చేశారు. చేతితో రాసింది మాత్రమే ఖురాన్ అని ఇష్యూ చేశారు. అంటే టెక్నాలజీని వ్యతిరేకించినటువంటి సంస్కృతి వాళ్ళది. తర్వాత మరి ఈ లౌడ్ స్పీకర్లు ఎందుకు యాక్సెప్ట్ చేశారు మీరు? ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, మీరు యాప్లు పెట్టండి. మీ యాప్ల ప్రకారం మీకు స్మార్ట్ ఫోన్లో యాప్ ఉంటుంది, నమాజ్ టైంకి ఆటోమేటిక్గా మీ సెల్ ఫోన్లోనే అది సౌండ్ ఇస్తుంది కదా. దానికి పెద్ద పెద్ద మైకులు పెట్టి అరవాల్సిన అవసరమే ఉన్నది. కాబట్టి మొహమ్మద్ బిన్ సల్మాన్ అక్కడ ఒక విధమైనటువంటి రిఫార్మ్ తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. రెండవ కీలకమైన నిర్ణయం ఏంటంటే ఇఫ్తార్ విందులు అన్నవి మీరు మస్జిద్ లోపల చేయకండి, బయట ఉన్నటువంటి కోర్ట్ యార్డ్లో తినండి అని చెప్పడం జరిగింది. నిజంగా చూస్తే కనుక అది మంచి నిర్ణయమే కదా. మనకు కూడా మనం గుడి గర్భగుడిలో వెళ్ళో లేదా అక్కడ ఉన్నటువంటి అంతరాలయంలోనో అక్కడ స్వామివారి దర్శనం చేసుకునేటువంటి ప్రాంతంలో కూర్చొని మనం అందరూ తిని అక్కడ ఎంగిలి వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? బయటకు వెళ్ళి ఏదో మండపంలోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి గార్డెన్లోనో కూర్చొని తిన్నామంటే వేరే విషయం. కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో చాలా సమంజసమైనది. దాన్ని చాలా నెగిటివ్గా పోర్ట్రే చేస్తూ అందరూ ప్రవర్తిస్తున్నారు. ఏదో ఇఫ్తార్ని బ్యాన్ చేశారు అన్నటువంటి ఒక నెపం ఆయన మీద వేస్తున్నారు. అది కాదు. దీన్ని మస్జిద్లని మనం గౌరవించాలి, దాంట్లో ఒక విధమైనటువంటి క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. అక్కడ రెవల్యూషన్ తీసుకొస్తున్నారు. సో మరి మిగతా దేశాలు అది కనిపించట్లేదా మనకు? ఈ పిచ్చి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ఒక ఇమాం ఫ్రాన్స్ జెండాకు వ్యతిరేకంగా దాన్ని దూషిస్తూ ఆయన ఇచ్చిన భాషణ ఏదైతే ఉందో దాని ఆధారంగా అతన్ని ట్యునీషియాకి డిపోర్ట్ చేస్తే కూడా ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఫ్రాన్స్ సుప్రీం కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తాను, అవసరమైతే నేను యూరోపియన్ కోర్టులో కూడా దీన్ని ఛాలెంజ్ చేస్తాను అంటున్నాడు. అంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళ దేశ జెండాని తిట్టడం నా అధికారం అని వాడు ప్రవర్తిస్తుంది. అటువంటి భావజాలం మన భారతదేశంలో కూడా చూస్తున్నాం కదా.
టుకుడే టుకుడే గ్యాంగ్ ఏదైతే మాట్లాడుతున్నారో, ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ఎలా మాట్లాడుతున్నారో, షర్జిల్ ఇమాం ఎలా అన్నాడు, అక్కడ చికెన్ స్నేక్ లో మనం కనుక కట్ చేశామంటే నార్త్ ఈస్ట్ ఈశాన్యం అంతా కూడా భారతదేశం విడిపోతుంది అని ఎలా అయితే ఇటువంటి మాటలు మాట్లాడారో, మరి అటువంటి వాళ్లకు ఆ దేశంలో హక్కులు కావాలని కోరుకుంటారు. అంటే అలా దేశ వ్యతిరేకమైనటువంటి భావజాలం, దేశ వ్యతిరేకమైనటువంటి భాషను ఇవ్వడానికి హక్కులు కావాలంటుంది. సో హక్కుల ఆధారితమైన దేశంలో ఈ ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఎక్స్ట్రడిషన్ చేయడం అనేది ఒక మంచి విషయం. మరి చూద్దాం ఆ కోర్టులు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు. అన్ఫార్చునేట్లీ డెమోక్రటిక్ దేశాల్లో అంతా కూడాను ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో దానికి భిన్నంగా కోర్టులు ప్రవర్తిస్తున్నాయి. రిషి సునాక్ కూడా అక్కడ వస్తున్నటువంటి ఇమిగ్రెంట్స్ అందరినీ ఆఫ్రికాలోకి పంపించేస్తాను, ఇక్కడ తీసుకోను అని చెప్తే వాళ్ళ కోర్ట్స్ ససేమిరా అన్నాయి. అలాగే మనకు ఇజ్రాయెల్లో చూసాము. ఇజ్రాయెల్లో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుందంటే ఆ నిర్ణయాన్ని ప్రతిదాన్ని కూడా వాళ్ళ సుప్రీంకోర్టు తిరగరాస్తుంది. కాబట్టి ఆ సుప్రీంకోర్టులో కేబినెట్ నిర్ణయం ప్రభుత్వ నిర్ణయానికి దాన్ని తిరగరాయడానికి వీలు లేదు అని చట్టం తీసుకొస్తే దాన్ని తీసి బయటపడేశారు. మన దేశంలో కూడా మనం అందరం గుండెలు పిడికెట్లో మన చేతిలో మన గుండెలు పట్టుకొని మనం వెయిట్ చేసాం. ఆర్టికల్ 370 మీద సుప్రీంకోర్టు ఎటువంటి డెసిషన్ ఇస్తుందో మనకు తెలియదు. మన అదృష్టం కొద్దీ వాళ్ళు ప్రభుత్వం చేసింది కరెక్టే అని ఒప్పుకున్నారు. దాన్ని తిరగరాసి ఉంటే మన పరిస్థితి ఏమై ఉండేది. సో కోర్టులు అన్నవి ఈరోజు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు అతీతంగా వాళ్ళు ఉండడం అన్నది చాలా ప్రమాదకరమైన విషయం. కాబట్టి ఈ ఇమాం కేసులో కూడా ఏమవుతుందో వేచి చూడాలి. సో ఎనీవే పాకిస్తాన్లో జరిగిన విషయం తర్వాత అడుగుతానన్నా కాబట్టి మనం తర్వాత చర్చిద్దాం. ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఒక ఉమెన్, ఆమె లాహోర్లో ఒక మార్కెట్లో నడుచుకుంటూ వెళుతున్న టైంలో ఆమె డ్రెస్ పైన అరబిక్లో ఉన్నటువంటి ఏదో ఖురాన్ వర్సెస్ ఉన్నాయని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. ఆ వర్సెస్ ఉన్నందుకు కానీ ఆవిడ్ని మాబ్ అంతా ఏకతాటిపైకి వచ్చేసి బ్లాస్ఫెమీ కింద ఆమెను చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఆమెని రక్షించారు అనేది ఒక కీలకమైన వార్త. సో అట్లీస్ట్ అక్కడ కూడా కొంత ఒక మానవత్వం నడుస్తుంది. అందరూ కలిసి ఒకసారి ఆమె దాడి చేయలేదు, చేసినా ఇంకొకరెవరో ఆపే ప్రయత్నం చేశారనేది. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది సార్, పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇవి పాకిస్తాన్కి సంబంధించి. మీరు ఇంకా వేరే వేరే డెవలప్మెంట్స్ కూడా మీరు చెప్పండి, విశ్లేషించండి. అండ్ ఆయా ఛానల్లో వస్తున్న వాటి కూడా. మరియం నవాజ్ ఎవరైతే ఇప్పుడు పాకిస్తాన్లోని పంజాబ్ ముఖ్యమంత్రిగా, అంటే తొలి ముఖ్యమంత్రి అంటున్నారు, తొలి మహిళా ముఖ్యమంత్రి పంజాబ్కి అంటున్నారు సో పాకిస్తాన్లో. సో మరియం నవాజ్ మోదీ ఎకనామిక్ మోడల్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. మోదీ ఎకనామిక్ మోడల్ని ఆమె కీర్తిస్తూ ఉన్నారు, ప్రశంసిస్తూ ఉన్నారు. అండ్ పాకిస్తాన్లో మిగతా డెవలప్మెంట్స్ గురించి కూడా మీరు వివరించండి. ఈ బ్లాస్ఫెమీకి సంబంధించిన అంశం కూడా తెలియజేయండి సార్. యా, ఆవిడ ఆ స్త్రీ ఎవరైతే లాహోర్లో అరబిక్ భాషలో రాసినటువంటి అక్షరాలు ఉన్నటువంటి డ్రెస్ వేసుకొని ఆవిడ భర్త ఇద్దరు షాపింగ్ చేసి ఇక్కడ తింటూ ఉంటే తహరీకే లబ్బేక్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఆవిడని చంపడానికి సిద్ధపడ్డారు. సర్ తన్సే జుదా చేయడానికి సిద్ధపడ్డారు. అంటే మూర్ఖులు అర్థమవుతాం. అరబిక్ లో ఏ మాటలు రాసినా కానీ కూడా అది ఖురానే అనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ టాయిలెట్ మీద అరబిక్ లో రాస్తే టాయిలెట్ అని రాసుంటారు దాని మీద, అది కూడా అరబిక్ లో ఉందంటే అరబిక్ కాబట్టి దాన్ని దండం పెట్టుకోవాలి, అలా ఫిక్స్ అయ్యారు. దీని మీద ఏం రాశారంటే హల్వా అని రాశారు. హల్వా అంటే ఏంటంటే కనుక వాళ్ళ భాషలో, అరబిక్ భాషలో ప్రేమ, ప్రేమ అంట, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అటువంటి 2-3 అర్థాలు వచ్చేటువంటి ఉన్నది. అంటే వీళ్ళకి చదవడం రాదు, కానీ వీళ్ళు ఇస్లాంని కాపాడడానికి బయలుదేరినటువంటి ఠేకేదారులు. ఎంత భాగ్యమైన పరిస్థితులు చూడొచ్చు. సో అరబిక్ భాషలో అన్నీ ఉంటాయి, ఖురాను ఉంది, ఖురాన్ లేనటువంటి కూడా ఉంటాయి. ఒకరిని తిట్టుకోవడం కూడా ఉంటుంది, ఒకరిని దూషించుకోవడం కూడా ఉంటుంది. ప్రతి భాషలో, ప్రపంచంలో ప్రతి భాషలో దూషణ తిరస్కారాలు అన్నీ ఉంటాయి కదా. మరి అలాగే టాయిలెట్ గురించో లేదా ఇతరత్ర కొంత విషయాల గురించి ఆ భాషలో ఏదో ఉంటాయి. మరి అది రాసినంత మాత్రం అదే ఖురాన్ అనుకొని దాని వెనకాల మనుషులే చంపేసుకుంటారా మీరు? అంటే అక్కడ ఎంత ఎక్స్ట్రీమిజం వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు సియాల్కోట్లో ఒక శ్రీలంకన్ నేషనల్ అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళు బ్లాస్ఫెమీ చేశాడు, వాళ్ళ ఖురాన్ని దూషించాడన్న నెపంతో అతన్ని వీధుల్లో కొట్టి కొట్టి చంపారు. అలాగే ఇతరత్ర 2-3 ఘటనలు జరిగినాయి పాకిస్తాన్లో ఆల్రెడీ. జరన్వాలా అన్నటువంటి ప్లేస్లో క్రిస్టియన్స్ ఇళ్ల మీద పడి తగలబెట్టి, వాళ్ళ చర్చిలు తగలబెట్టి, వాళ్ళ ఇళ్ళు తగలబెట్టి, మొత్తం అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ అందరినీ కూడాను వాళ్ళ ఇళ్ళు లేకుండా చేశారు, చర్చిలు ధ్వంసం చేశారు. సో మరి ఇది నిర్ణయించవలసింది ఎవరు? కోర్టులు నిర్ణయించాలి. కోర్టులలో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో వెళ్ళి నిజంగా ఇస్లాంకి వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా చేశారా, దూషించారా, ఏం చేశారో అని వాళ్ళు
అక్కడ ప్రూవ్ చేయాలి. ఉన్నదే మొత్తం మైనారిటీలు 2% ఉన్నారు. 2% మైనారిటీ బిక్కుమని ఉన్నారు. వాళ్ళకి అసలు ఎటువంటి హక్కులు లేవు. వాళ్ళు చదువుతున్న స్కూల్ కానీ, పనిచేస్తున్న ఆఫీసుల్లో కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ తాగేటువంటి గ్లాసులో మిగతా ముస్లిమ్స్ నీళ్లు కూడా తాగరు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉండి రోజు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి కన్వర్ట్ చేస్తున్న పరిస్థితుల్లో వీళ్ళు నిజంగా ఇస్లాంని దూషించేటువంటి ధైర్యము, దమ్ము ఎవరికైనా ఉందా? కానీ వాళ్ళ పేరు మీద ఏదో చెప్పడం, ఇటువంటివన్నీ చేయడంతో ఆ దేశమంతా కూడాను కుళ్ళు తయారైంది. ఆ మనుషులలో ఆ మత మౌఢ్యం అన్నది ఒక దరిద్రమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయి ఆ సమాజం అంతా కూడాను కుళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు. ఆ అమ్మాయిని కాపాడడానికి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక స్త్రీ వచ్చింది. సరే, ఆవిడని చాలా గొప్పగా అందరూ పొగుడుతున్నారు, చాలా ధైర్యంగా వాళ్ళ ముందర నిలబడింది అని, దాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ ఆవిడ కూడా ఏం చేసిందంటే, ఈ అమ్మాయి ఎవరైతే ఈ అరబిక్ భాష ఉన్నటువంటి బట్టలు వేసుకుందో ఆవిడతోటి క్షమాపణ చెప్పించింది. ఆవిడ తప్పే చేయలేదు, తప్పు చేయకుండా ఆయన క్షమాపణ ఎందుకు చెప్పించాలి? క్షమాపణ చెప్పించి ఆవిడ తీసుకువెళ్ళి, సరే పోనీ ఏదో ఒకటి ఆ సమయంలో ఒక విధమైనటువంటి మతి లేనటువంటి ఈ మూకకు ఏదో అది చెప్పి మనం ఆవిడని కాపాడదామని చేసిందని వదిలేద్దాం. ఆవిడని ఎవరు అభినందించారు, ఎవరు సపోర్ట్ చేశారు, ఆవిడకి ఎవరు శబాష్ చెప్పారు? ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చెప్పడం. సో నిజంగా ఆవిడేమో సివిలియన్ పోలీస్. ఏ లాహోర్లో జరిగిందో ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్ దాన్ని ఆవిడని అభినందించవలసి ఉండింది. లేదా దేశానికి ప్రధానమంత్రి ఎవరున్నారో, కక్కర్ ఎవరైతే ఉన్నారో తాత్కాలిక ప్రధానమంత్రి, ఆయన అప్రిషియేట్ చేయవలసింది. ఆర్మీ చీఫ్ ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాడు అంటే ఆ దేశంలో ఇంకెవరు లేరు, ఆర్మీ చీఫే ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఇది ఇలా ఉండగా నజం సేఠీ లాంటి వాళ్ళు అది చాలా గొప్ప విషయంగా దాన్ని వర్ణించుకుంటూ, ఆయన హఫీజే సయీద్, ఎవరు? అసీం మునీర్. హఫీజ్ అంటే ఖురాన్ని మొత్తం కంఠస్థం చేసినటువంటి వ్యక్తి. ప్రతి సెంటెన్స్ ఆయనకు తెలుసు. ఈ మౌలవీలకు ధాటిగా వాళ్ళతో సరి సమానంగా ఖురాన్ మీద చర్చించగలనటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఈ అమ్మాయిని అభినందిస్తున్నాడంటే వాళ్ళకు మెసేజ్ పంపిస్తున్నాడు, మీరు చేసేది తప్పు, ఈ అమ్మాయి చేసేది కరెక్ట్, ఈ అమ్మాయి కాపాడినందుకు నేను అభినందిస్తున్నానని చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ మెసేజ్ అని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. కానీ మొత్తంగా మనకి ఏం తెలుస్తుందంటే ఆ దేశంలో అసీం మునీర్ తప్ప ఇంకెవరికి పవర్ లేదు, సత్తా లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాబట్టి, ఇమ్రాన్ ఖాన్ని దూరం పెట్టాలి కాబట్టి పీపీపీ తర్వాత అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, అలాగే పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, ఈ రెండు పార్టీలు కూడాను ఒప్పందం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయి. దాంట్లో షహబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండేటట్లు నిర్ణయం జరిగింది. మరి పీపీపీ మినిస్టర్లు దాంట్లో ఉంటారా లేదా అని ఇంకా మనకు తెలియదు. ఈ ఒప్పందం ప్రకారం మార్చి 9వ తారీఖున వాళ్ళ ప్రెసిడెంట్ దిగిపోతున్నారు. కొత్త ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ రషీద్ అల్వీ ఇమ్రాన్ ఖాన్ మనిషి. వాళ్ళ పార్లమెంటుని సమావేశపరచడానికి నిరాకరించాడు అతను. నిరాకరిస్తే కనుక వాళ్ళ రూల్ ప్రకారం ఒక పర్టికులర్ డేట్స్ దాటిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అది కన్వీన్ అయ్యి తీరాలి. కాబట్టి నువ్వు సంతకం పెట్టినా పెట్టకపోయినా మేము చేస్తామని బెదిరిస్తే లాస్ట్ మినిట్ ఒక అర్ధగంట ఉందనగా సంతకం పెట్టి దాన్ని వాళ్ళ పార్లమెంట్ని సమావేశాన్ని పిలిచారు ఆయన. ఇప్పుడు 9వ తారీఖు ఆయన దిగిపోతున్నారు. ఆ స్థానంలో ఆసిఫ్ అలీ జర్దారీ రాబోతుంది. సో ఈ ఒప్పందంలో నిజంగా తక్కువ సీట్లు వచ్చినా కానీ కూడా పీపుల్స్ పార్టీ గణనీయంగా దీంట్లో వాళ్ళకు లాభాలు వస్తున్నాయి. ఎందుకు? ఒకటి, ఫస్ట్ ప్రభుత్వం చేసేటువంటి కఠినమైన నిర్ణయాలకు ఏదైనా నష్టం వస్తే పిఎంఎల్ఎన్కి వస్తుంది, వీళ్ళకి రాదు. ఎందుకంటే ప్రధాని షహబాజ్ షరీఫ్ కాబట్టి. కరెక్ట్. ప్రెసిడెంట్ వీళ్ళ చేతిలో ఉండబోతుంది. కాబట్టి రేపు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలంటే ప్రెసిడెంట్ చేతిలో చాలా పవర్స్ ఉంటాయి. కాబట్టి ఆ పొజిషన్లోకి జర్దారీ వెళ్ళబోతుంది. కరాచీ మొత్తం తర్వాత కరాచీ ఆ దేశంలో మన బొంబాయి లాంటిది, మాక్సిమం రెవెన్యూ కరాచీ నుంచి వస్తుంది. అది పీపీపీ చేతుల్లో ఉన్నది. సింధ్ వాళ్ళ చేతుల్లో ఉన్నది. ప్లస్ బహుశా పంజాబ్లో వీళ్ళతో పాటు పిఎంఎల్ఎన్తో పాటు వాళ్ళ కోయిలిషన్ ఉండబోతున్నారు. సో ఏ విధాలు చూసినా, ఏ దృష్టిలో చూసినా పీపీపీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి ఈ ఎలక్షన్స్ అనేది చాలా లాభసాటిగా ఉన్నాయి. 3వ పెద్ద పార్టీగా ఎదిగినా కానీ కూడా 3వ స్థానంలో ఉన్నా కానీ వాళ్ళకే లాభంగా ఎక్కువ ఉంది. నష్టపోయింది ఎవరు అంటే పిఎంఎల్ఎన్ పార్టీ, నవాజ్ పార్టీ నష్టపోయింది. ఆయన పాకిస్తాన్కి తిరిగి వచ్చిందే ప్రధాని అవడానికి వచ్చారు ఆయన. అటువంటిది ఆయన అవ్వకుండా ఆయన తమ్ముడిని ముందుకు పెట్టడంలో కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో పంచుకున్నారు. తన కూతురు పంజాబ్కి చీఫ్ మినిస్టర్ అయ్యేటట్లు, షహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యేటట్లు ఇలా వాళ్ళు సర్దుబాట్లు చేసుకున్నారు. ఆ అమ్మాయి ఎప్పుడైతే దీనికి నామినేట్ అయిందో చీఫ్ మినిస్టర్షిప్కి,
ఆ అసెంబ్లీలో ఎంటర్ అవ్వగానే నమస్కారం చేసుకుంటూ ఆవిడ ఆ అమ్మాయి వెళ్ళింది. అలాగే తండ్రికి కాళ్లకు నమస్కారం చేసింది. ఈ రెండు కూడాను ఇస్లాంకు వ్యతిరేకమైనవి అని చెప్పి ఆ అమ్మాయికి వ్యతిరేకంగా వాళ్ళ మీడియాలోను వాళ్ళ సోషల్ మీడియాలోను విపరీతంగా ఆమె వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మెసేజెస్ చూస్తున్నాం. అంటే ఎంత మతం మనం అర్థం చేసుకోవచ్చు. తండ్రిని గౌరవించడం తప్పే ఉంది, అయినా కానీ వాళ్ళు అటువంటి చేశారు ఆవిడతోటి. ఆవిడ ఫస్ట్ స్పీచ్లో ఏం చెప్పిందంటే, మన పొరుగు దేశం అయినటువంటి భారతదేశంలో వాళ్ళ ఎకానమీ చూడ ఎంత అభివృద్ధి చెందిందో మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మోదీ గారి ప్రభుత్వం చాలా పారదర్శకంగా చాలా గొప్పగా చేసింది, నేను అవి ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. మన లాహోర్, ఇస్లామాబాద్, ఈ పంజాబ్ ప్రాంతం అంతా కూడాను స్వచ్ఛత మెయింటైన్ చేయబోతున్నాను, క్లెన్లీనెస్ మెయింటైన్ చేయబోతున్నాను. రెండవది, ఇక్కడ ఎలక్ట్రిసిటీ మనకు 24 గంటలు వచ్చే దిశగా నేను ప్రయత్నం చేస్తాను. మూడవది, అక్కడ వాళ్ళకు వనమంతా భారతదేశంలో ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి వస్తున్నది. కాబట్టి ఐఐటీస్ లాంటి సంస్థలను నేను పాకిస్తాన్లో ప్రవేశపెడతానని ఆవిడ చెప్పడం జరిగింది. ఒక 3-4 సంవత్సరాల క్రితం ఇమ్రాన్ ఖాన్ హయాంలో ప్రధాని మోదీని తిట్టకుండా తిట్టినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మోదీ గారి యొక్క మోడల్ని మేము అవలంబిస్తాము అని చెప్పేంత వరకు వచ్చిందంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళాము, వాళ్ళు ఎక్కడ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సరే, వాళ్ళ సర్టిఫికేట్ మనకు అక్కర్లేదు, కానీ ఇప్పుడు వాళ్ళు తెలిసి వస్తోంది భారతదేశాన్ని వ్యతిరేకించి మోదీ గారిని వ్యతిరేకించడం వల్ల వాళ్ళు ఎంత నష్టపోయారు. ఈ మోడల్ ఫాలో అవడం వల్ల వాళ్ళు వాళ్ళ దేశాన్ని ఎలా బాగు చేసుకోవచ్చు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఓపెన్ గా ఒప్పుకున్నందుకు వాళ్ళని అభినందిద్దాం. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఆవిడకి చేసేటువంటి అవకాశాలు ఉంటాయా, లేదా ఆ దేశం అప్పుల ఊబిలో కూరిపోయి సైన్యం ఇప్పటికి కూడా రక్తం పీల్చినట్టు వాళ్ళ బడ్జెట్ అంతా పీల్చేస్తే కనుక వీళ్ళ దగ్గర ప్రజలకు చేయడానికి ఏమైనా మిగులుతుందా లేదా రాబోయే రోజుల్లో చూద్దాం. రైట్ సార్, నిజంగా మీరు అట్లా ఫ్లోలో మాట్లాడుతూ ఉంటే అసలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం పాపం అనిపిస్తుంది ఒక్కోసారి. సో నిజంగా అంత క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. సో నేషనలిస్ట్ హబ్ చూస్తున్న చాలామంది ప్రేక్షకులకి ఈ మధ్యకాలంలో మధ్యలో నేను కొంతమంది చెప్తూ ఉన్నారు, మేము ఇంకేం ఛానళ్ళు చూడడం మానేశాను, మిగతా ఛానళ్ళు చూడడం, నేషనలిస్ట్ హబ్లో ఈ గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్ లేదా రైట్ యాంగిల్ ఇలా కొన్ని కీలకమైన ప్రోగ్రామ్స్ మేము చూస్తే చాలు, మాకు చాలా విషయాలు అవగతం అవుతున్నాయి, అండ్ నిజానికి ఏ ఛానల్ కూడా అందించట్లేదు అని చెప్తూ ఉన్నారు. అక్షర సత్యం ఇది. ప్రేక్షకులతో పాటు నేను కూడా మీ విశ్లేషణని ఇలా మైమరిచి వింటూనే ఉంటాను, దాంట్లో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విశ్లేషణ అండ్ మీ సమయాన్ని, ఇంత ఎక్కువ సమయాన్ని మీరు వెచ్చించి అద్భుతంగా విశ్లేషిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూశారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే మీరు మాత్రమే చూడడం కాదు, మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ప్రోగ్రామ్ని వీక్షించే విధంగా ప్రయత్నం చేయండి, వాళ్ళకి షేర్ చేయండి, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.